హలో హాయ్ హ్యాష్ ట్యాగ్ 90s ఆ మిడిల్ క్లాస్ బయోపిక్. అస్సలు ఈ వెబ్ సిరీస్ నేను ప్రీమియర్ చూశాను. అంటే మీరందరూ చూడక ముందే నేను చూశాను అనమాట. ఐఎమ్ వెరీ లక్కీ టు సీ ఇట్ మచ్ బిఫోర్ ఎవ్రీబడి. అండ్ నేను చెప్తున్నాను, ఇది ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన సినిమా. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ దోస్ పీపుల్ హు ఆర్ ఇన్ 90స్లో పుట్టిన వాళ్ళు, లేకపోతే 90స్లో 10th క్లాస్ చదువుతున్న వాళ్ళు, వాళ్ళ కోసం మాత్రమే కాదు, ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చూడాల్సిన సినిమా. ప్రతి ఒక్కళ్ళు అసలు మిడిల్ క్లాస్ లైఫ్ అంటే ఏంటి అన్నది తెలుసుకోవటమే కాకుండా వాళ్ళ జీవితాలు వాళ్ళు ఒకసారి నెమరేసుకుంటూ ఉంటారు. నన్నైతే నాస్టాలజిక్ మూమెంట్స్కి తీసుకెళ్ళిపోయింది, నా పాస్ట్లోకి నన్ను తీసుకెళ్ళిపోయింది. సచ్ అ వండర్ఫుల్ వెబ్ సిరీస్. టుడే ఐ హ్యావ్ విత్ మీ దిస్ టీమ్ ఆఫ్ ద మిడిల్ క్లాస్ బయోపిక్, ద డైరెక్టర్ ఆదిత్య హసన్, ద లీడ్ యాక్టర్ శివాజీ గారు, అండ్ ద 3 వండర్ఫుల్ కిడ్స్. ఒకరు రోహన్, ద 12-year-old వండర్, అండ్ దెన్ వీ హ్యావ్ వసంతిక, అండ్ దెన్ వీ హ్యావ్ మౌలి. సో వీళ్ళందరితో మాట్లాడదాము. అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ, సూపర్ ఎక్సైటెడ్ టు బీ విత్ ఆల్ ఆఫ్ యూ. ఇట్స్ అ వండర్ఫుల్ వెబ్ సిరీస్. ఫస్ట్ ఒక బిగ్ హ్యాండ్. ఎందుకు అంటే, ఒకటి, నేను ప్రీమియర్ చూసేసి బయటకు వచ్చేసరి ఏమన్నా చేశారా వీళ్ళు ఒక్కొక్కళ్ళు అని అనుకున్నా. రెండోది, ఐఎమ్ సో హ్యాపీ టు సీ శివాజీ గారు బ్యాక్. అంటే బికాజ్ ఐ లైక్ హిమ్ సో మచ్. 10 ఏళ్ళు ఆయన మాకు దూరం అయ్యారు సినిమాలు చేయకుండా. నాకు కోపం ఉంది, ఆ కోపం పోగొట్టారు మీరు. ఎస్. ఆదిత్య ఏంటి, కమల్ హాసన్ కి రిలేటివా మీరు? ఫ్యానా? అందుకే పెట్టుకున్నారా ఏంటి హాసన్ అని? నిజమా? ఇదేదో నాకు, నేను ఇంకా మీ ఇంటి పేరు అనుకున్నా. లేదు కాదా? కమల్ హాసన్ ఫ్యాన్. కమల్ హాసన్ ఫ్యాన్ అని ఆదిత్య హాసన్ అని పెట్టుకున్నారు. తగ్గేదేలే. వామ్మో, అందుకనే అది సంగతి. ఈ మిడిల్ క్లాస్ బయోపిక్ ఇలాంటి కాన్సెప్ట్తో ఒక వెబ్ సిరీస్ చేయాలి అన్న థాట్ మీకెందుకు వచ్చింది? ఎందుకంటే నేను ఇందాకే శివాజీ గారితో మాట్లాడుతూ ఒక మాట అడిగాను. హీఈస్ జస్ట్ హార్డ్లీ 29 or 30 years old. అంటే 90s అన్నప్పుడు, అంటే మీరు మీ గురించి చెప్తున్నాను, 90s అంటే మీకు 3 ఏళ్ళో 4 ఏళ్ళో ఉండుంటాయి. అసలు మీకు అప్పటి మిడిల్ క్లాస్ లైఫ్ ఎలా ఉండింది? అప్పటి వాతావరణం, అప్పటి బతుకు, అప్పటి లైఫ్ స్టైల్, అప్పటి జీవన విధానం మీకు అసలు ఏం తెలుసు? అంటే మీ అమ్మ నాన్న చెప్పుండొచ్చు, బట్ మేము కళ్ళకు కట్టినట్టు మేము బతికిన బతుకుని మీరు చూపించారు. అసలు హౌ డిడ్ యూ ఈవెన్ థింక్, హౌ డిడ్ యూ గెట్ దట్ థాట్? నెసెసిటీ బేసికలీ. అంటే I was very aware that if I do have some big budget scripts. Okay. If I go to a producer, basically they won't believe in me being a fresher. So I need a very small budget. Okay. స్మాల్ బడ్జెట్లో కూడా మనకు ఒక మార్క్ ఉండాలి. మనకు స్టైల్ ఆఫ్ రైటింగ్ ఉంది, మన పర్స్పెక్టివ్స్ టువర్డ్స్ సొసైటీస్ డిఫరెంట్ ఉంది, మనం ఎట్లా చూపిస్తున్నాం అనేది తెలియాలి. సో లవ్ అవ్వచ్చు, ఫ్యామిలీ అన్నీ అయిపోయినాయి. సో నాకు బాగా ఎప్పటి నుంచో ఉన్నది ఏంటంటే 90s అనే ఒక ఎమోషన్ నాకు చాలా ఇష్టం. ఆ డేస్ అవన్నీ చాలా బాగుంటాయి, అది చాలా ఇష్టం. రెండోది ఏంటంటే, మిడిల్ క్లాస్ లైఫ్ అనగానే సినిమాల్లో కూడా హీరోలు బ్రాండెడ్ క్లోత్స్ వేసుకుని, బట్టలు వేసుకుని తిరుగుతుంటారు. అది ఎక్కడో నాకు అది మిస్ అవుతుంది అనిపించింది. సో అప్పుడు దీనిలో చాలా బ్యూటిఫుల్ ఉంది, నాస్టాల్జియా ఉంది, ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి, తర్వాత ఫ్రెండ్షిప్ ఉంటుంది, టీచర్ స్టూడెంట్స్ బాండింగ్ ఉంటుంది, బ్రదర్ సిస్టర్ బాండింగ్ ఉంటుంది, ఇద్దరు ఫాదరు సన్ బాండింగ్ ఒకటి ఉంటుంది, డాటర్ ఫాదర్ బాండింగ్ ఉంటుంది, వైఫ్ అండ్ హస్బెండ్ బాండింగ్ ఉంటుంది. సో సొసైటీ మీద కొంచెం కాన్షియస్నెస్ స్టూడెంట్కి టీచర్కి ఉండేది అది కొంచెం ఉంటుంది. సో ఇంతకన్నా బ్యూటిఫుల్ లైఫ్ ఏముంటుంది, దీన్ని మనం అడ్రస్ చేద్దాం, మన స్టైల్ తెలుస్తుంది అని చెప్పి పెద్ద ప్రొడ్యూసర్లు ఒప్పుకోరు అనే మేజర్ రీజన్ అది. బట్ ఆదిత్య, ఆ లైఫ్ గురించి కూడా మీకు తెలవాలి కదా. అంటే నేను అన్నట్టు ఇందాక మీకు అప్పుడు 3-4 ఏళ్ళు ఉంటాయి. 90s అంటే మీకు ఎంత? 2007లో జరుగుతుంది కదా ఈ స్టోరీ. అవును, 2007లో జరుగుతుంది. అంటే నేను 8th 9th ఉన్నా 2007లో. అయితే అది తర్వాత కొన్ని మనం ఇప్పుడు చూసిన మిడిల్ క్లాస్ లో పెద్ద చేంజ్ ఏం కాలేదు అనుకుంటాను. అంటే అప్పుడు ఏమో మరి అది గుర్తుండిపోయింది నాకు చాలా మట్టుకు అట్లా. ఓకే, ఎందుకంటే నేను కొన్ని సీన్స్ ఉంటాయి అందులో, లైక్ యునో ఫర్ ఎగ్జాంపుల్ ఆ మదర్ డాటర్కి చెప్పటం, అంటే నువ్వు మీ ఫ్రెండ్ వచ్చిందా, మీ ఫ్రెండ్ వస్తేనే కానీ నువ్వు బయలుదేరద్దు, ఇద్దరు కలిసి వెళ్ళాలి, లేకపోతే అమ్మాయి 5 గంటలు దాటితే ఇంకా బయటకు వెళ్ళి ఎదురు చూడటం, ఇంకా రాలేదు కూతురు ఇంటికి అని. సో అంటే ఈ రోజుల్లో ఉంటుంది, బట్ ఈ రోజుల్లో అంత కట్టడి, లేకపోతే అంత అమ్మాయిని ఆపటం అలా ఉండదు. ఇప్పుడు ఫోన్స్ ఉన్నాయి,
భయం ఉంటే ఫోన్ చేస్తాము, ఎక్కడ ఉందని అనుకుంటాం. అప్పట్లో లేకుండా, అప్పట్లో లేదు. రెండోది మగపిల్లలకి ఆడపిల్లలకి తేడా ఆ రోజుల్లో చూపించేవాళ్ళు నిజంగానే. ఈవెన్ ఐ ఆల్సో ఎక్స్పీరియన్స్ దట్. అంటే కూర ఉంటే మిగిలిపోతే ముందు ఇంట్లో మగవాళ్ళకి పెట్టాలి, తర్వాత మనం తినాలి అన్న ఒక థాట్. అండ్ ఇల్లంతా సదిరేది ఆడపిల్లలు మగపిల్లలు కాదని. అంటే టుడే ఎవ్రీథింగ్ హెస్ చేంజ్డ్ అండి. బట్ ఆ రోజుల్లో ఇదంతా ఉండింది అన్నది, ఆ థాట్ని, ఆ ప్రాసెస్ని, ఆ పిక్చరైజేషన్ని, ఆ రైటింగ్లో మీరు అత్యద్భుతంగా చూపించారు. అండ్ ఇట్ ఈస్ సో రెలవెంట్. ఈ రోజు కూడా కొన్ని కొన్ని ఇళ్లలో అది జరుగుతుంది. సో మీరు అంటే మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి టు రైట్ ది స్క్రిప్ట్? అబ్సల్యూట్ మై ఓన్ ఎక్స్పీరియన్స్ ఇన్ లైఫ్. అంటే మీ ఇంట్లో కూడా ఇలా జరిగిందా? ఇలా ఆయన స్టోరీ అండి. ఆదిత్య అంటే ఆయనే, రఘు అంటే మౌలి అంటే ఆదిత్యనా? ఆదిత్య బ్రదర్. నేను వాళ్ళ ఫాదర్. మీరు వాళ్ళ వాళ్ళ ఫాదర్ ఫాదర్ మ్యాథ్స్ టీచరా? మ్యాథ్స్ టీచర్. ఓకే ఓకే. సో యువర్ స్టోరీ. అంటే ప్రేమ గారు మనోడు అన్న ఎగ్జాక్ట్ పాయింట్ చాలా కరెక్ట్. ఏంటంటే నెసెసిటీ. నెసెసిటీకి మీకు ఎగ్జాంపుల్ చెప్తా. నేను బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళినప్పుడు అప్పటిదాకా ఫోన్ లేకపోతే చచ్చిపోయేటటువంటి ఒక నేను బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత అది కుదరదు. అక్కడికి వెళ్ళిన తర్వాత టీవీలు చూడటం కుదరదు. అక్కడికి వెళ్ళిన తర్వాత డబ్బుల గురించి మాట్లాడటం కుదరదు. డబ్బులు అవసరమే లేదు. జస్ట్ నీకు ఆ టైంకి నీకు అన్నం కావాలి, ఆకలి అయినప్పుడు. అది మీకు 90s నుంచి 2010 వరకు కూడా దెర్ ఈస్ నో డిఫరెన్స్ బిట్వీన్ 1990s టు 2010. 10 కాదులేండి మరి. డెఫినెట్గా 10 ఇదే చెప్తాను. ఎందుకంటే నా చేతికి ఫోన్ వచ్చింది 2004లోనే ఎప్పుడో వచ్చింది, 2లోనే వచ్చింది. సో పల్లెల్లో బతుకులు, ఆ టౌన్లో బతుకుల్లో మాత్రం పెద్ద మార్పు లేదు. 2009-10 తర్వాత చాలా మార్పు వచ్చింది. డ్రాస్టిక్ చేంజెస్ వచ్చినాయి. మన గ్లోబలైజేషన్ స్టార్ట్ అయింది కూడా 94, 95, 96లోనే స్టార్ట్ అయిందండి. ఆ తర్వాత ఆ టీవీలు అవన్నీ రావడానికి 2000 ఊళ్ళల్లో పల్లెల్లో కూడా ఆ 2001, 2000, 96, 97 అలా వచ్చింది. సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో టీవీ రావటం అంటే అదొక పెద్ద బ్రహ్మాండం. ఆ తెచ్చుకొని ఆ బజార్కి ఒకటో రెండో ఉండే, ఆ ఊర్లోనే ఒకటో రెండో ఉండే టీవీ. సో టౌన్లో కూడా 10 ఇళ్లకో 20 ఇళ్లకో ఒక టీవీ అట్లా ఉండేది. అది కూడా ఇట్లానే స్కూల్ మాస్టర్లో ఎవరో ఒకళ్ళు అట్లా ఉండేది. సో అదంతా కూడా మనోడు అది రాయటానికి చాలా రీజన్ తన పర్సనల్ ఎక్స్పీరియన్స్ అని నాకు అనిపించింది తను చెప్పేటప్పుడు కూడా. చాలా పర్సనల్. అంటే మీరు కూడా ఆదిత్య లాగా వెరీ పూర్ ఇన్ మ్యాథ్స్? నాట్ 1 mark 2 mark, బట్ యా మరి బిలో పాస్ మార్క్. I was very good average student. ఒక 50-60 మార్క్స్ వరకు వస్తుంది. మీ నాన్నగారు కూడా స్ట్రిక్ట్? స్ట్రిక్ట్ అంటే కొంచెం ఎక్కువ? లేదు అంటే స్ట్రిక్ట్ మిడిల్ క్లాస్ మెంటాలిటీ అంతే. అంటే ఐ నెవర్ సీన్ హిమ్ బీయింగ్ స్ట్రిక్ట్ ఆర్ సంథింగ్. I could see more concern more than being strict. I could sense that particular is not being అదే ఫోర్స్డ్ గా చేస్తున్నా కదా, ఆ కన్సర్న్ అనిపిస్తుంది. ఆబ్వియస్లీ స్ట్రిక్ట్ ఉంటుండే, బట్ స్టిల్ కన్సర్న్ అయితే ఉంటుంది. మీరు ఎక్కడో ఏదో ఒక ఇంటర్వ్యూలో మీరు ఒక విషయం చెప్పడం నేను చూసాను. అది స్టేజ్ మీద చెప్పారా ఎక్కడ నాకు గుర్తులేదు. మిస్సమ్మ అండ్ శివాజీ గారు ఒక 4-5 సినిమాలు కంటిన్యూస్గా చూసి ఈ క్యారెక్టర్ శివాజీ గారు అయితే కరెక్ట్గా సూట్ అవుతారు అని అనుకున్నారట. బట్ అసలు ఆ సినిమాలు చూడాలనే ఐడియా ఎందుకు వచ్చింది మీకు? అది నా చాట్ కాదండి. యాక్చువల్ గా ఈటీవీ వాళ్ళు శివాజీ గారు ఆప్షన్ ఉంది మనకి, సార్ కి చెప్పు నరేషన్ అని చెప్పినప్పుడు నేను ఇంటికి వెళ్ళి అప్పుడు చెక్ చేసుకున్నా. అప్పటి వరకు మీరు అసలు చూడలేదు? నేను సినిమాలు చూసిన, బట్ సార్ ఇండస్ట్రీకి లేడు ఇంకా అంటే రిఫ్రెష్ చేసుకోవడం. అంటే నాకు ఎప్పుడైతే వాళ్ళు చెప్పారో అప్పుడు పోయి చెక్ చేసుకున్నా నేను. అంటే నేను కాన్షియస్ గా ఉండేది ఏంటంటే 90s లో ఉన్న హీరోస్ ఎవరైనా సరే, యాక్టర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళతో చేసుకుందాం, ఇది ఆ నాస్టాల్జియా ఉంటది కదా అని. మదర్ ఫాదర్ పర్టికులర్ 90s లో ఉన్న ఎవరో ఒక హీరోయిన్ లేకపోతే ఎవరైనా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్, సీరియల్స్లలో చేసిన క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎవరో 90s లో కొంచెం పాపులర్ అయిన యాక్టర్స్ తో చేసుకోవాలనేది ఫస్ట్ ఎజెండా అనేది. సో శివాజీ గారు అనగానే నేను ఇంటికి పోయి నైట్ కూర్చొని అప్పుడు చూస్తే ఇంకా అది వేరే. ఇంకా అది నేను ఎప్పుడు టెన్షన్ పడను అస్సలు నరేషన్కి. నాకు ఐ హ్యావ్ నో అసలు నేను టెన్షన్ అనేది ఉండదు. అది చూసిన తర్వాత నాకు టెన్షన్ వచ్చింది ఫస్ట్ టైం. అరే ఇప్పుడు చేయనంటే ఎట్లా అనేది ఫస్ట్ టైం నాకు ఒక భయం వచ్చిందంటే ఆ వీడియోలు చేసిన తర్వాత. సార్ గురించి చెప్పడానికి ఏం లేదు, మా యాక్టింగ్ గురించి నేను చెప్పేంత ఎక్స్పీరియన్స్ లేదు, కానీ బట్ నా పర్టికులర్ క్యారెక్టర్కి నేను చాలా చూసిన కాబట్టి ఆ పర్టికులర్ క్యారెక్టర్ని ఇంకా అది వేరే వాళ్ళని నేను ఇమాజిన్ చేసుకోలేను ఆ పర్టికులర్ క్యారెక్టర్. బట్ శివాజీ గారు మిమ్మల్ని ఈ క్వశ్చన్ అడగాలంటే, మీరు ఆల్మోస్ట్ 10 years పైగా మీరు సినిమాలు చేయలేదు, అండ్ ఇప్పుడు చేయాల్సి వచ్చే టైంకి ఒక డెబ్యూటెంట్తో చేయాలి.
ఒక కంబ్యాక్ డెబ్యూటెంట్ అంటే ఈజ్ ఇట్ సేఫ్, ఇజ్ ఇట్ ద రైట్ డెసిషన్, ఇట్లా ఏమన్నా అనుకున్నారా ఆ మీరు? భయం రావడానికి అట్లా అదే ఏమన్నా- రీజన్ అండి బేసిక్. అంటే అంటే తనకి భయం- comeback- తనకి తనకి ఏమన్నా రావడం ఉందేమో కానీ వదిలేయండి. తనకి మీకు కూడా ఒక కంబ్యాక్ ఫిల్మ్ ఒక చెప్తా మీకు. డెబ్యూటెంట్ తో పర్ఫెక్ట్ ఆన్సర్ చెప్తా. అంత బాగా నరేట్ చేసినోడు తీలేడా అనుకున్నారా? అసలు అసలు ఆలోచన రాలా నాకు. ఓకే. అంత బాగా నరేట్ చేస్తున్నాడు. ఇంక నాకు భయం ఏంటంటే ఎక్కడ స్క్రిప్ట్ పక్కకి వెళ్తాడని భయపడ్డాను తప్పితే అసలు ఎక్కడ కూడా తను చేయగలడా చేయలేడంటే చాలా రేర్ పీస్ అండి ఆదిత్య. నిజం చెప్తాను మళ్ళీ, అంటే అతను పొగడాల్సిన అవసరం నాకు లేదు. రేర్ పీస్ అబ్బాయి రైటింగ్స్లో మాత్రం చాలా తక్కువ మందిని చూశాను. కాకపోతే కొన్ని రేర్ పీసులను ఇంతకుముందు కూడా చూశాను కానీ వాళ్ళు ట్రాక్ తప్పారు. అంటే మనకి సినిమా ఇండస్ట్రీలో ఎకనామిక్స్ చాలా ఇంపార్టెంట్, కానీ ఎకనామిక్స్ కంటే నిన్ను ఇక్కడ నిలబెట్టేది, శాశ్వతంగా నిలబెట్టేది నీ రైటప్. అది మిస్ అవ్వకూడదు. ఆ రైటప్ని కరెక్ట్ ఆర్టిస్టులతోటి డబ్బులు చూడకుండా, డబ్బులు అవసరం బట్ నిన్ను శాశ్వతంగా నిలబెట్టేది మాత్రం నీ రైటప్, నువ్వు ఎంచుకున్న ఆర్టిస్టు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నువ్వు నీ ఊహని నిజం చేసేది వాడే కాబట్టి వాడిని ఈ ఎకనామిక్స్ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు డైవర్ట్ అవ్వకుండా ఉంటే, నేను చూసా కొంతమందిని నాతో పనిచేసిన వాళ్ళని, గొప్ప రైటింగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళని చూశాను నేను. ట్రాక్ తప్పటం అనేది డెస్టినీ అని అనిపించింది. కానీ నీకు ఒక వార్నింగ్ కూడా నా రూపంలో చెప్తా ఉంది. ఇప్పుడు నా రూపంలో చెప్తా ఉంది, ట్రాక్ తప్పొద్దు, నీ రైటప్ని మార్చుకోవద్దు, నీ ట్రాక్ తప్పొద్దు. నువ్వు అనుకున్నా లేదు, నీకు ఎవరైనా సజెస్ట్ చేసినప్పుడు, ఇలాగే సజెస్ట్ చేసినప్పుడు నీ రైటప్కి కరెక్ట్ అవుతాడు అతను అనుకున్నప్పుడు ఒక మెట్టు దిగటానికైనా ఆలోచించొద్దు. ఆ తర్వాత వాడే నిన్ను 100 మెట్లు పైన కూర్చోబెడతాడు. సో ఇది మొత్తం కూడా పోకపోతే మాత్రం ఆదిత్య మంచి డైరెక్టర్ అవుతాడు. నేను చెప్పేదండి, అసలు చెప్తా ఉన్నా. అయితే ఇక్కడ ఒక డెబ్యూటెంట్, ఒక వెరీ ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్, వీళ్ళ మధ్య ఒక ముగ్గురు, మీ ముగ్గురు అంటే యూ ప్లేడ్ వెరీ ఇంపార్టెంట్ రోల్స్. ఆ మొత్తం బయోపిక్లో ఫస్ట్ సిరీస్ నుంచి లాస్ట్ సిరీస్ వరకు మీ ముగ్గురు కనిపిస్తారు. అండ్ ఇమోషన్స్ ఉన్నాయి, ఏడుపులు ఉన్నాయి, ఆనందం ఉంది, ఎక్సైట్మెంట్ ఉంది, ఎన్ని ఇమోషన్స్ని మీరు పండించారు ముగ్గురు. అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటండి? మీరందరూ ఎక్స్పీరియన్స్డా, డెబ్యూటెంట్సా ఏంటి? నువ్వైతే నాకు తెలుసు వినయ విధేయ రామలో ఉన్నావు, మీ ఇద్దరు సంగతి చెప్పండి. నువ్వు యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్, వాట్ అబౌట్ యూ వసంతిక? అంటే లైక్ నేను చిన్నప్పుడే నా కెరియర్ స్టార్ట్ చేశాను కృష్ణగాడి వీరప్రేమ గాథతో. దట్ వాస్ మై ఫస్ట్ మూవీ. ఓకే. ఫుల్ లెంత్ ఉండే, సేమ్ దీనిలాగానే. దాని తర్వాత అంటే చాలా సెలెక్టెడ్ రోల్స్ చేస్తూ ఉండే, లైక్ చైల్డ్హుడ్ హీరోయిన్ లాగా అలా చేస్తూ ఉండే. బట్ అంటే అంత రికగ్నేషన్ రాలేదు. అంటే కృష్ణగాడి వీరప్రేమ గాథకు వచ్చింది, బట్ మిగతా వాటికి అంత రాలేదు, బ్రేక్ ఉండే. అండ్ దిస్ మేబీ ఇది కూడా నాకు నా దాంట్లో ఒక కంబ్యాక్ అనొచ్చేమో తెలియదు. బట్ ఒక స్ట్రాంగ్ పిల్లర్ అని అయితే చెప్పచ్చు #90s అది. ఎందుకంటే ఈవెన్ నేను సోషల్ మీడియాలో కూడా అంత యాక్టివ్ లేకుండా ఉండే ఈ ఇయర్స్ అంతా. కానీ ఈ సిరీస్తో ఒకటేసారి ఎక్కడో అంటే 2000s ఉన్నదాన్ని ఆదిత్య వల్ల ఒక 50K ఇప్పుడు 6 days. ఆదిత్య వల్ల ఆదిత్య వల్ల ఈ ఆదిత్య వల్ల మా డైరెక్టర్ అది 2000s ఉన్నది. అంత పెరిగారా? 6 days నాకు పెరగలేదండి సార్. మొగలకు పెరిగారు సార్. కష్టం సార్. ఆడపిల్లలు ఇలా తీసి పెట్టగానే ఇన్స్టాల్ అలా లేచిపోతుంటాయి. దానికి ఎంత పెట్టి ఎంత బాగా చేసి ఇట్లా పెట్టినా ఇలా పెట్టినా నువ్వే ఏం లేదు. ఏంటి వసంతిక, ఏం మ్యాజిక్ చేస్తున్నావు? మీరు పెట్టినా వస్తారు. అమ్మా నేనండి, నాది కూడా రావట్లేదు. అంటే ఆడపిల్లలు, యంగ్ ఆడపిల్లలు పెడితే అది మౌళి, నువ్వు మాత్రం సూపర్ స్టార్ అయ్యి ఇన్స్టాగ్రామ్ లో ఇరగదీస్తున్నావు. రియలీ వాచ్ ఎవ్రీ రీల్ ఆఫ్ యువర్స్. చాలా ఎంటర్టైనింగ్ ఉంటుంది. వాడు నన్ను డిస్టర్బ్ చేస్తున్నాడండి. నేను ఎందుకు రీల్స్ చేయకూడదు అని ఆలోచిస్తా కొద్దిసేపు. మనం ఎన్ని సినిమా ఇప్పుడు బాగుంటుంది రీల్స్ చేస్తాను, కానీ వాడు చూసినప్పుడు టెంప్ట్ అవుతున్నా ఏం చేద్దాం అని. మళ్ళీ వాడు ఒకటి చెప్పాడు నాకు, అంటున్నాడు కానీ రావట్లా. మళ్ళీ అడిగా లోపల టెన్షన్ ఉందా వీడితో మనం చేస్తే ఎట్లా, ఇప్పుడు లేకపోయింది అని అనుకుంటున్నాడా? లేదండి, ఇలా అనుకుంటున్నాడు కాబట్టి మనం ఖచ్చితంగా చేయాలని ఒకసారి అనిపిస్తున్నాడు. మంచిదే చేయాలి. సో మళ్ళీ మధ్యలో ఆడొకటి పోటీ తయారయ్యాడు నాకు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి సార్. అంటే నేను పోటీ ఏంటంటావా?
అలా కాదు ఎట్లన్నాడంటే నీకు అంత feel లేదన్నా. నీకేం పొడి అండి ఊరికే ఏం మాడుతున్నా పెద్ద ఆయన అన్నట్టుంది. మీకంటే మీరు అక్కడెక్కడ కాదు మౌళి, అసలు ఇన్స్టాగ్రామ్ లో ఇలాంటి రీల్స్ ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్ తో ఒక యూనిక్ కాన్సెప్ట్స్ తో చేస్తూ ఉంటావు కదా. ఈ మధ్య కాలంలో అది చూసాను నేను. అంటే గైడింగ్ సంబడి, ఇల్లు ఇల్లు దారి గైడింగ్ టు చెప్పడానికి డెలివరీ పార్ట్నర్. అసలు అదేంతో వచ్చిరాని హిందీలో వచ్చిరాని తెలుగులో సీరియస్ మనందరం అది చేస్తుంటాం. బట్ ఒక డే టు డే లైఫ్ లో జరిగే సిచ్యువేషన్స్ నువ్వు భలే పికప్ చేసి నీ వెరీ గుడ్ టాలెంట్ అది. నైస్ క్రియేటివిటీ ఉంది నీకు కూడా. అదే ఎవ్రీడే జరిగే వాటిలో అబ్జర్వేషన్స్ తీసుకొని దాని మీద జోక్స్. బట్ ఈ థాట్ ఎక్కడి నుంచి వచ్చింది, నీకు ఎప్పుడు వచ్చింది? వెన్ డిడ్ యు వాంట్ టు డూ దట్ ఇన్స్టాగ్రామ్ రీల్స్? నేను ముందు నుంచి యూట్యూబ్ వీడియోస్ చేశానండి. అంతేనా? స్టాండప్ ఫర్ ఎగ్జిస్టెన్స్. నువ్వు కూడా మిడిల్ క్లాస్ ఏనా? మరి బిలో మిడిల్ క్లాస్. ఇంకా లోన్స్ ఉన్నాయండి మాకు. అవునా? ఓకే. ముందు స్టాండప్ కూడా చేశాను నేను. ఓపెన్ మైక్స్ అవన్నీ చేసేవాడిని 2018 కాలేజ్లో ఉన్నప్పటి నుంచే. ఏంటో అండి అన్ని కొత్త కొత్త వచ్చేసినాయండి. స్టాండప్ కామెడీ అంట, కూర్చొని షార్ట్ కట్ లో మాట్లాడతారు ఏంటో. జెన్జీ టర్మ్స్ అంటారు. మా ధర్మంగా జనరేషన్ జెన్జీ టర్మ్స్ ఏంటండి ఇది? ఏంటండి? ఏం లేదు అంటే అంతా ఇప్పటి జనరేషన్ అని అర్థం. కాదు. మనకు అర్థం కాదు శివాజీ గారు, మనం ఎందుకు ఎందుకు అర్థం కాదండి? ఇందులో అర్థం పడడానికి ఏం లేదు అందులో. కాకపోతే ఏంటంటే ఎవడో ఇన్ఫ్లుయెన్స్ ని ఇన్ని కోట్ల మంది మీద పెట్టండి. వాడు మగోడు అండి, వాడు గ్రేట్. నిజంగా చెప్తున్నా. ఏముంది దాంట్లో అసలు? మామూలుగా జనరల్ గా ఎల్ఐసి అనగానే ఎల్ఐసి అంటాం, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. వాడిదేంటి ఇందులో? నా బాగుందా? ఏముంది దాంట్లో? లిట్ 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 సావేజ్. అదిగో సావేజ్, లిట్టు. మీరు బాగానే నేర్చుకున్నారు మొత్తానికి వీళ్ళతో ఉండి ఉండి. అదిగో నాకు ఇంటర్వ్యూలో మొత్తం అడిగింది మా పెద్ద క్వశ్చన్లు కొడుకు. అడిగాండి, ఒక వీడియో చేస్తాం. నాకు తెలిసింది ఏంటంటే అల్టిమేట్ గా యూ వాంటెడ్ టు ఆల్వేస్ బికమ్ అన్ యాక్టర్. దానికి ఒక ప్లాట్ఫామ్ గా నువ్వు ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఎంచుకున్నావు. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బికమ్ రైటర్ డైరెక్టర్ అండి. డైరెక్టర్. అలాగే హైదరాబాద్ షిఫ్ట్ అయ్యా. దాని తర్వాత ఇది నేను రాసే దానిలో నేనే యాక్ట్ చేసా. వీడియోస్ కనిపించడానికి ఏదైనా యూట్యూబ్ ఒక ప్లాట్ఫామ్, మంచి ప్లాట్ఫామ్. సోషల్ మీడియా మంచి ప్లాట్ఫామ్ అందరికి కనిపించడానికి. సో నేనే యాక్ట్ చేయగలిగాను. సో ఐఎమ్ హ్యాపీ యాక్ట్ చేయగలుగుతున్నాను. సో దాని తర్వాత హాస్టల్ డేస్ అని సిరీస్ చేశా. అది మంచి రెస్పాన్స్ వచ్చింది. దాని తర్వాత ఈ సిరీస్ అండి. తరుణ్ భాస్కర్ తో కూడా ఒకటి చేసావు. అవునవును, యాడ్ చేసాను. వాడు అందరితో చేస్తున్నాడు, నాతో చేయట్లేదు. అది కదా నేను ఆలోచిస్తాను. నేను కూడా మనం కూడా ఇంకా స్టార్ట్ చేయాల్సిన వీడియోతో మనల్ని కట్ పంచైన వేస్తున్నాడా లేకపోతే షార్ట్ మనల్ని కట్టు కొడుతున్నాడా అని చూస్తున్నాను. లేదండి. ఓకే ఓకే, చూసుకుంటాను. లెట్స్ ప్లే. నౌ రోహన్ అనాలా, నిన్ను ఆదిత్య అనాలా, ఏమనాలి? నువ్వు పేరు మార్చుకోవే. రోహన్ అలియాస్ ఆదిత్య అండి. రోహన్ అలియాస్ ఆదిత్యనా? మీరు ఏమన్నా గౌరవంగా అనండి, లేకపోతే మనల్ని మళ్ళీ రేపు చాలా అసలు నాకు ఆదిత్యతో పెట్టుకోవాలని లేదు. అస్సలు వద్దండి. లేనిపోయింది నాకెందుకు చెప్పు, నేను ట్రోల్ అవుతాను. ఆదిత్య ఫ్యాన్స్ ఉన్నారు ఆదిత్య. ఇప్పుడు నేనేమన్నా అన్నానంటే నన్ను మీమ్స్, ట్రోల్స్ అన్ని చేసి నన్ను మొత్తం ప్రాబ్లం క్రియేట్ చేస్తాను. గౌరవప్రదంగా మాట్లాడదాం అనుకుంటుంది. లేదు, నార్మల్ గా మాట్లాడితే చాలు. అంతేనా? ఓకే. కాదు, నువ్వేంటి అసలు వినయ విధేయ రామలో ఏదో అలా కనిపించి తడుక్కుమని మళ్ళీ మాయమైపోయి మళ్ళీ ఇప్పుడు అసలు బ్లాస్ట్ చేసి పడేసావు మొత్తం. అంటే చిన్నప్పుడు హీరో రోల్స్ చేస్తూ 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 అంతా ఈ మంచి సిరీస్ వచ్చింది చేయడానికి. అంతేనా? ఓకే. అసలు నేను ఎవరు అప్రోచ్ అయ్యారు ఈ సిరీస్ కోసం? ఫస్ట్ నేను ఆడిషన్కి వెళ్ళా. నీకు తెలిసింది నైట్ అనేది ఒకటి జరుగుతుందంటే డైరెక్టర్ ఉదయ్, కో డైరెక్టర్ ఉదయ్ అన్న ఫోన్ చేసి, మహేష్ గారు అని ఉంటారు, మహేష్ గారు ఇక్కడ ఆడిషన్ జరుగుతాయి, కో డైరెక్టర్ గారు నెంబర్ ఇస్తామంటే అక్కడ నుంచి ఆడిషన్కి వెళ్ళా. ఓకే. ఆడిషన్ ఎవరు చేశారు నిన్ను? ఆదిత్య. అంటే ఆదిత్య అన్న ఎక్స్ప్లెయిన్ చేశాడు సీన్, ఎమోషనల్ సీన్ ఉంటది కదా, ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఒకసారి చేయాలి. ఫస్ట్ ఆడిషన్ చేసిన సీన్ ఒకసారి. అదే ఎమోషనల్. నాకు రాదు, నాకు చదివే రాదంటుంటే అది కాదురా. ఓకే, పోయిందా? మర్చిపోయా. అది కాదు, నాకు చదివే రాదంటుంటే. నా ముఖం చూసిన ఎట్లుందో, సి సెక్షన్ ముఖం నాది. నాన్నని చూసి ఏ సెక్షన్లో వేసాడు. గేమ్స్ పీరియడ్ అంటే మనం బయటికి పోయి గేమ్స్ ఆడతాం కదా, కానీ మా క్లాస్ వాళ్ళు అట్లాస్ అనే బుక్ ఓపెన్ చేసి ఏ స్టేట్కి ఏ క్యాపిటల్, ఏ కంట్రీకి ఏ క్యాపిటల్ అని గేమ్ ఆడతారు. దాన్ని గేమ్ అంటారా? నీకు వాష్రూమ్ వస్తుంది తెలుస్తుంది కదా, బేకరీలో కేక్ చూస్తే తినాలనిపిస్తుంది కదా, ఊకే కడుపు నొస్తుంది అంటూ, కడుపు నొస్తుందని నీకు తెలుస్తుంది కదా, మరి నాకెందుకు పొద్దున్న నుంచి రాత్రి వరకు బుక్స్ పట్టుకొని కూర్చున్నా చదవాలనిపించదు. చదివినా నాకు అర్థమే సాగదు.
క్లాస్ కిటికీ నుంచి ప్లే గ్రౌండ్ ఎంతసేపైనా చూస్తా, కానీ బ్లాక్ బోర్డ్ని ఒక్క నిమిషం కూడా చూడలేకపోతున్నానన్న. బాగా నటిస్తారు, అలాగే ఉంటారు. ఏంటండి వాడు? అదే చెప్తున్నా కదండి. మై గాడ్ రోహన్, ఇప్పుడు కూడా నన్ను ఏడిపిస్తున్నావు రోహన్. చూడు నా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. నిజంగా యూ గైస్ హ్యావ్ రియల్లీ డన్ అ గ్రేట్ జాబ్. మొత్తం అండి అందరూ ప్రతి ఒక్క క్యారెక్టర్ మీరు యు నేమ్ ఇట్, ఏ క్యారెక్టర్ ఆఖరి కేబుల్ బాయ్ స్కూల్లో స్కూల్లో అదే కరాటే టీచర్ అండి ఆడు సందీప్ ఆడు ఆ స్కూల్లో కాదు ఈడి ఫ్రెండ్, అసలు ఈడి ఫ్రెండ్ సాయిరామ్. అవును, ఆ డైలాగ్ ఏంటది? మేము సార్ అన్నాడు, ఏదో అనేసాడు. అంటే థియేటర్ మొత్తం గోల గోల. మళ్ళీ చెప్తాడు వాడు, మళ్ళీ చెప్తాడు. అంటే నేను అనేది రైటర్. ఊరికి చాలా మంది వస్తారు డైరెక్టర్లు అవడానికి, కానీ నేనైతే వచ్చిన వాళ్ళు తక్కువ, తర్వాత నేర్చుకుంటారు వాళ్ళు కూడా. కానీ ఏంటంటే టాలెంట్. నాకు ఒక 2 సీన్స్ గురించి మాట్లాడుకోవాలి ఆదిత్య. ఆ సీన్స్లో ఏంటంటే శివాజీ గారు, వాసుకి గారు ఎంత అద్భుతంగా పర్ఫామ్ చేశారో, వాళ్ళతో పాటు పోటీపడి ముగ్గురు చేశారు. దట్ ఈస్ ద సీన్ వేర్ వీళ్ళ మదర్ గురించి చెప్తారు. అంటే ఏంటి అసలు అమ్మ అనేసి ముగ్గురు చీత్కరించుకుంటారు. అప్పుడు శివాజీ గారు అంటారు, శివాజీ క్యారెక్టర్, తప్పు మీరు అలా మాట్లాడకూడదు అనేసి అమ్మ అనేది అమ్మ ఔన్నిత్యం గురించి చెప్తారు. నా పిల్లలకి నేను ఇదే చెప్తా ఇప్పుడు కూడా. వాళ్ళు ఎప్పుడన్నా వాళ్ళ అమ్మని కట్టుకుంటే నన్నేమన్నానండి, మీకేం కాదు, కానీ తల్లినంటే పాపం తగులుద్ది మీకు, ఇది గుర్తుపెట్టుకోండి. అన్నీ కనెక్ట్ అయింది. అందుకే అతను చెప్తున్నప్పుడు కూడా ఎవ్రీథింగ్ కనెక్ట్ అయ్యింది. వెరీ ట్రూ ఆదిత్య. బికాజ్ నేను ఒక మదర్గా చెప్తున్నాను. మీ బీయింగ్ అ మదర్, మై డాటర్ ఈస్ 23 years old. అది నేను చిన్నప్పటి నుంచి చూసాను. అంటే తినమని చెప్పేది మనం, అరిచేది మనం, తిట్టేది మనం, కోప్పడేది మనం, మంచి చెప్పేది మనం, చెడు చెప్పేది మదర్సే చెప్తారు. ఫాదర్స్ చెప్పరని కాదు, వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారు. అండ్ దేవర్ లైక్ కాసేపు హలో తప్పురా మంచి చదువుకో అని ఒక మాట చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోవడం తప్ప, దే ఆర్ నాట్ స్ట్రిక్ట్ మాస్టర్స్ కాదు వాళ్ళు. అంటే ఆ సమయం వచ్చినప్పుడు అంటారు, కానీ అదర్వైజ్ దే జస్ట్ లీవ్ ఇట్, వదిలేస్తారు. మదర్స్ ఏంటంటే కాన్స్టెంట్గా వెంటబడుతుంటారు. దాంతో ఏంటంటే పిల్లల్లో ఒక్కోసారి మదర్స్ మీదే వ్యతిరేకత ఉంటుంది. అబ్బాయి ఎప్పుడు నన్ను ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది, 24 hours టాంట్ చేస్తుంది. మీ మమ్మీ కూడా అంతేనా? అంటే మమ్మీ చెప్పసరి మమ్మీ చెప్తుంది, ఏంటి మమ్మీ ఏదో చెప్తుంది, అరే తినక రాదు పొద్దున్న నీకు మళ్ళీ మోషన్స్ గీషన్స్ అవుతాయి అంటే, ఎప్పుడు అంటా ఉంటే రేపు పొద్దున అదే అవుతాయి. అందుకే ఒక్కోసారి మమ్మీ అనిపిస్తుంది, మమ్మీ మాట ఏంటి మమ్మీ ఒక్కసారి ఇట్లా శాప్ ఇచ్చేస్తుంది నార్మల్ చెప్తే. అందుకే ఒకసారి బాధతో వెళ్ళి షవర్మా తెచ్చుకోబోంది, ఎందుకు మమ్మీ ఇది తేడా చెప్తుంది అంటే నాకు ఏదో తేడా అవుతుంది. ఆ షాప్ వరకు వెళ్ళి లెఫ్ట్ తీసుకొని టిఫిన్ షాప్కి వెళ్ళి మసాలా దోశ తెచ్చుకున్నాను. సో ఇది మీకు కూడా జరుగుతుంటాయి ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ ఉన్నాయా? అంటే బేసిక్ గా నేను కూడా ఇంట్లో తినను అనమాట. సో ఇప్పుడు మా ఇంట్లో మోస్ట్ ఆఫ్ ఇట్ తిట్టడం ఏదన్నా ఉంది అంటే అమ్మ అండ్ అన్నం తినడం గురించి ఉంటుంది. తిను 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 అబ్బా ఎప్పుడు తినడం అని అంటది అని అనుకుంటే అది ఏదో ఒకటి నాకు ఎఫెక్ట్ అవుతుంది. అవును సేమ్ అంతే. కానీ అంటే ఎక్కువ వెనుకబడేదంటే తినడం గురించి అంది. నేను తినడానికి తినిపిస్తూ ఉంటది ఏదో ఒకటి, అట్లా ఈజీగా సిక్ అవుతానని చెప్పి ఏదో ఒకటి అలా వెంటబడుతూ ఉంటది అనమాట. నేను ఏదో ఒకటి తిడితే ఇంకా నాన్న కూడా సేమ్ ఇలానే నీకోసమే చెప్తుంది, ఏమన్నా వస్తుందా అమ్మకి రాదు, నీకోసమే కదా చెప్పేది, నీకోసం అమ్మ వేసి మళ్ళీ నువ్వు రిటర్న్ అమ్మని తిడుతున్నావు ఏంటి అని సేమ్ అంతే. సో మీకు బాగా రిలేట్ అయి ఉంటాయి క్యారెక్టర్స్. మౌడి, విచ్ ఇస్ దట్ వన్ సీన్ మీకు బాగా రిలేట్ అయిన సీన్ ఏంటి మొత్తం వెబ్ సిరీస్? ప్రపోజ్ ప్రపోజ్ చేయలేదంటే ఎవరు నమ్ముతారు? చేసి ఉంటావు. శివాజీ గారు మీరు నమ్ముతారా? అంటే ఒకటండి, మన ఇంట్లో మన వాతావరణం వీటన్నిటి దృష్టిలో పెట్టుకుని వాడికి ఉన్న తపన అది తెలిసిపోతుంది కదా, వాడు రైటర్ డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నాడు అని. కాకపోతే కాన్సన్ట్రేషన్ అటు నుంచి ఇటు పెట్టినట్టున్నాడు. నమ్మొచ్చు. శివాజీ గారు మార్క్స్ వేసారంటే మా స్కూల్లో అసలు అమ్మాయిలే ఉండేవాళ్ళు కాదండి, మా క్లాస్ లో ఉండేవాళ్ళు కాదు. శ్రీ చైతన్య టెక్నో స్కూల్. నేను మా అన్నయ్య అలాగే కొట్టుకునేవాళ్ళం సేమ్. మా అన్న కూడా ఎమోషనల్ అయిపోయి కాల్ చేశాడు, నాకు మెసేజ్ చేశాడు. సో ఆ ఇద్దరు కొట్టుకునే సీన్ లో నిజంగా సాటిస్ఫాక్షన్ లేదు, ఇంకా కొట్టిపిద్దాం అనుకున్నా సీన్ టైం ఇది మేము కూడా అసలు అంటే అట్ట కొట్టేస్తున్నాడు. నేను కూడా పాపం వాడిని కొట్టే టాప్ ఉంది వెనకాల. వీడికైతే బాగా తగిలేండి సిరీస్ మొత్తం మంచిగా అందరి చేతులతో పడ్డాయి. మరి వరకే అవుతారా?
బట్ వన్ థింగ్ ఒకటి చెప్పండి, యూఆర్ ఆల్ ఇప్పుడు మీ అందరికీ సినిమాలు చూస్తూ పెరిగారు, మీకు తెలుసు సినిమాల్లో లవ్, అట్రాక్షన్, క్రష్ ఇవన్నీ ఎలా ఉంటాయో. మీరందరూ ఆ ఏజ్ గ్రూప్లోనే ఉన్నారు. ఈవెన్ యాజ్ యంగ్ యాజ్ 12-year-old పిల్లలకు కూడా వీ హ్యావ్ క్రష్ ఆన్ టీచర్స్, క్లాస్మేట్స్, సీనియర్స్ ఇట్లా ఉంటుంటుంది. సో ఇది బాగా రిలేటబుల్గా కూడా ఉందా మీకు ఈ 90s బయోపిక్లో? హౌ ఇస్ ఇట్? అంటే మీకు రెగ్యులర్గా ఆన్ యువర్ రెగ్యులర్ డే టు డే లైఫ్ మీ స్కూల్కి వెళ్తారు, మీ నైబర్స్ ఉంటారు, ఆబ్వియస్లీ యూ విల్ లైక్ సమ్ గర్ల్స్ ఆర్ సమ్ బాయ్స్. హౌ ఇస్ ఇట్? ఆదిత్యని అడుగుదాం ఫస్ట్. నీకున్నారా చెప్పాలంటే మా క్లాస్ లో ఉన్నది 5 అమ్మాయిలే. 5 అమ్మాయిలు అనుకున్నా. 25 ఉండుంటారు. 5 నుంచి 25 ఉండుంటారు. మోస్ట్లీ 99% నాకు నచ్చరు. నచ్చరా నీకు ఆదిత్య? ఎందుకు ఆదిత్య? ఇంకో 1% వాడి లెవెల్ కాదు, లెవెల్ నీ వాడి లెవెల్ కాదు. ఈ లెవెల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఉండాలి. దొరికిపోతారు, అదే జాగ్రత్త. ఇంకా 1% ఉన్నారు, 99% నచ్చరు, 1% 99.99% నచ్చరు. అంతే ఆదిత్య, నువ్వు స్కూల్కి వెళ్ళి పడతాయి నీకు. అందరు అమ్మాయిలు నీ మీద దాడి చేస్తారు. ఇంకా మాట్లాడు కూడా మాట్లాడరు, ఏం దాడి షీ ఎవడు పక్కకి అంటారు. అంటారా? పక్కకి ఆడుకోమంటారంట. హాయ్ బాయ్ కూడా ఉండవు మాకు. నోట్స్ ఇన్కంప్లీట్ ఉంటే వెళ్ళడం తప్ప. నీకేంటి మౌలి? నేను చెప్పే కదా నాకేమి లేవు. మాది ఆ స్కూల్లో యాక్టింగ్ చేస్తున్నాడండి. లేదులేండి, ఉంటే వాడు ఇంత దూరం వచ్చేవాడు కదా. 3rd క్లాస్ లో, 3rd క్లాస్ అంటే చెప్తున్నాడు. రాస్తారు కాదండి, 3rd క్లాస్ లో ఎవరో బస్సులో ఎవరో అమ్మాయి గోల్ చేస్తుందని మా ఫ్రెండ్ ఒకడు కంప్లైంట్ లెటర్ రాద్దాం రా, ఏదో పిల్ల వేషాలన్నీ కంప్లైంట్ లెటర్ రాద్దాం, వాళ్ళ డాడీకి ఇద్దాం, రాంగ్ బిహేవియర్ అది ఇది అని ఆడు రాసి వాళ్ళ డాడీకి ఇచ్చాడు. కింద నా పేరు రాశాడు. వాళ్ళ డాడీకి చదువు రాదు, వాళ్ళ డాడీకి పాపం. ఆయన లెటర్ ఉంది, పేరు ఉంది, అమ్మాయి పేరు ఉంది, లవ్ లెటర్ అనుకున్నాడు. నా మీదకి వచ్చాడు నెక్స్ట్ రోజు నా మీదకి వస్తే నాకేం తెలియదు ఏంది. నేను పక్కన కూర్చున్నా రాసేటప్పుడు పక్కన కూర్చున్నా నేను, అంతే. నా పేరు రాసి ఇచ్చేసాడు. వాడు వాళ్ళ డాడీ సీరియస్ గా చూస్తే ఎవరు ఇచ్చారు అని నా పేరు చెప్పాడంట. నెక్స్ట్ రోజు వచ్చేసి ఎవరు అని మా అన్న కొంచెం కాపాడంట. ఓకే, వాట్ అబౌట్ యు వసంతిక? యు సచ్ అ బ్యూటిఫుల్ గర్ల్. ఐఎమ్ షూర్ యు మస్ట్ హావ్ గాట్ అబ్బాయిలు వెంటబడి ఉంటారు కదా ఆదిత్య? 50K అనుకుంటున్నారు. సోషల్ మీడియా నువ్వు సోషల్ మీడియా పై వెళ్ళిపోయావా? ఓకే. అంటే ఎప్పుడు అంటే డైరెక్ట్ గా ఏం లేకుండే, అంటే ఎవరో ఉన్నారు అది అని విన్నాం కానీ ఎప్పుడు డైరెక్ట్ గా. యా, బట్ సి సో రిలేటబుల్. అంటే మనకందరికి ఈవెన్ వెన్ ఐ వాజ్ ఇన్ స్కూల్ ఆబ్వియస్ గా మనకి సమ్ వి విల్ లైక్ సమ్ బాయ్స్ ఆర్ సమ్ అవర్ టీచర్స్ అట్లా ఉంటుంది. దట్ అది ఎంత బ్యూటిఫుల్ గా మీరు పోర్ట్రే చేశారంటే దట్ ఈస్ ద బ్యూటీ అండి. ది ఎంటైర్ బయోపిక్ లో మెయిన్ పాయింట్ ఈస్ దట్ ఓన్లీ. అంటే ఒక స్కూల్లో అబ్బాయిలకి మధ్యలో ఫ్రెండ్షిప్, అమ్మాయిలకి అమ్మాయిల ఫ్రెండ్షిప్, అమ్మాయిలకి అమ్మాయిల మీద ఉన్న చిన్న చిన్న దట్ క్రషెస్, దట్ ఫీలింగ్స్, అండ్ ఎక్కడ కూడా లైన్ క్రాస్ అవ్వకుండా, వల్గారిటీ లేకుండా, బ్యూటిఫుల్ లవ్, దట్ మూమెంట్స్ వండర్ఫుల్లీ పిక్చరైజ్డ్. సో టెల్ మీ వన్ థింగ్ ఆదిత్య, ఈ పిల్లల ముగ్గురిని మీరు సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇస్ ఇట్ కంప్లీట్లీ త్రూ ఆడిషన్ ఆర్ మీరు పిక్ చేసుకున్నారు? ఇప్పుడు ఆదిత్య అయితే ఆడిషన్ అని చెప్పాడు, వాట్ అబౌట్ వీళ్ళిద్దరే? మౌలి అయితే ఐ యామ్ అ ఫ్యాన్ ఆఫ్ మౌలి బేసికలీ. సేమ్ ఇన్స్టాగ్రామ్ అంటే సో నేను ఫస్ట్ నరేషన్ ఇటీవలతో చెప్పినప్పుడు కూడా ఐ వాంటెడ్ మౌలి. ఐ గాట్ ఎ కాల్ అండ్ వి లాస్ట్ హౌస్ కెఫే అని ఉంటుంది వాళ్ళ ఫ్రెండ్ది. సో ఐ నరేటెడ్ దేర్ అండ్ దెన్ ఒక ఇన్స్టింక్ట్ నాకు తెలుసు, ఎందుకంటే తను చేసే కంటెంట్ ఆల్మోస్ట్ రిలేటబుల్ టు మై ఓన్ కంటెంట్. చాలా రిలేటబిలిటీ ఉంటుంది తన కంటెంట్కి నా కంటెంట్కి. సో అతను ఈజీగా అర్థం చేసుకుంటాడని నాకు చాలా నమ్మకం, చాలా కాన్ఫిడెంట్. సో యా, దట్ వాజ్ ద థింగ్ ఫర్ మౌలి. బట్ యట్ he came and gave the audition because it's a corporate now, like we have to get some options ఉండాలి, విష్ లిస్ట్ ఉండాలి క్యారెక్టర్స్కి, దానికి ఆడిషన్స్ తీసుకోవాలి. సో ఆ ప్రాసెస్ అంతా జరిగింది. నా ఒక్కడిదేనే కాదు, రిక్వైర్మెంట్ ఉంటుంది. సో ఆ దాంట్లో ఐ ఫెల్ట్ హీఈస్ ద రైట్ పర్సన్. దెన్ కమింగ్ టు హర్, ఆమె స్టోరీ ఒక డిఫరెంట్ ఉంటుంది. వాళ్ళ చెల్లె వచ్చింది యాక్చువల్గా ఆడిషన్కి. వాళ్ళ చెల్లె వచ్చింది ఆడిషన్కి వచ్చింది. నేను చైర్లో కూర్చున్నా, వాళ్ళ నాన్నగారు మొత్తం వాళ్ళ నాన్న టేక్ కేర్ చేస్తాడు. వచ్చి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసింది. అమ్మాయి ఆడిషన్ కూడా ఇచ్చేసింది. నేను కూర్చున్నా, అక్కడ వాళ్ళ నాన్న ఉన్నాడు, అమ్మాయి సెకండ్, వాళ్ళ చెల్లె ఉంది. డిస్కషన్ జరిగిన తర్వాత మా పెద్దమ్మాయి కూడా చేస్తుందండి యాక్టింగ్ అని చెప్పిండు వాళ్ళ నాన్న. ఓకే, వీ హ్యాడ్ ఎ వెరీ అంతా ఫొటోస్ వీడియోస్ చూసినాం.
నాకు వాళ్ళ చెల్లెల కన్నా ఈమె కరెక్ట్ సెట్ అవుతుంది అనిపించింది. ఈ అమ్మాయిని కూడా రమ్మానండి చెప్తా అన్న. అవునా సరే అండి చెప్తాను, కానీ మీరైతే ఈ ఆడిషన్ డైరెక్టర్ గారికి చూపించండి అన్నాడు. నేను చూపిస్తాను అండి, కానీ డైరెక్టర్ నేనే అండి అని చెప్పి. నరేషన్కి వచ్చినప్పుడు కూడా అసలు ఈయన రాత ముందు ఈడు రాత ఎంత, ఈడి కథ ఒకసారి నరేషన్ స్టార్ట్ చేశాక మాత్రం అసలు మీరు వినాలండి, వింటూనే ఉండాలనిపిస్తుంది. అలా అంత మంచిగా రెడీ చేస్తారు. ఆడిషన్ నేను కూడా వెళ్ళినప్పుడు నెక్స్ట్ డే వెళ్ళా. నేను కూడా వెళ్ళి ఫస్ట్ మీట్ అయ్యి ఉదయాన్న ఇంకా అన్న ఉండే వెళ్ళి హాయ్ హాయ్ మా నాన్న ఈయన డైరెక్టర్ ఈయన డైరెక్టర్ సారీ మీరే డైరెక్టర్ అప్పుడు కరెక్ట్ గా వేసి అప్పుడు స్టోరీ నరేట్ చేశారు. నాకు కూడా ఇలానే జరిగిందంటే రూమ్ లోపలికి వెళ్ళా, అక్కడ ఆదిత్య నా కళ్ళు ఎదురుగానే కూర్చున్నా. ఉదయం ఇక్కడ కో డైరెక్టర్ అన్న కూర్చొని అన్న ఎవరో తెలుసా, ఎవరన్నా అన్న ఆదిత్య నీరోలే డైరెక్టర్ సార్ అంటే ఓకే అలా హాయ్ రో సో నైస్. అంటే అది యంగ్ గా కనపడారు కదా. డైరెక్టర్ అంటే కొంచెం హెయిర్ కొంచెం మొత్తం నరిసి కట్టె పట్టుకున్నాడు. అట్లయితే వాడికి వాడు సాటిస్ఫై అవుతాడు. చేశాను నేను, ఓకే ఫైన్ ఇచ్చేద్దాం లేక అంతే కదా. బట్ శివాజీ గారు ఒక కంబ్యాక్ ఫిలింలో ఇంత బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో ఇంత ఒక మిడిల్ క్లాస్ బయోపిక్లో యాక్ట్ చేయటం అన్నది ఇందాక మీరు చెప్పినట్టు ఇట్ ఈస్ అంటే యూ ఫెల్ ఇట్ ఈస్ వెరీ గుడ్, ఐ షుడ్ బి అ పార్ట్ ఆఫ్ మంచి స్టోరీ అన్నారు. ఒక మంచి స్టోరీలో పార్ట్ ఉండాలి కానీ స్టోరీయే నేను అవ్వకూడదు అని అన్నారు. సో ఆ మంచి స్టోరీలో మీరు పార్ట్ అయ్యారు. ఇప్పుడు ఇట్లా ఈ జెన్జీ పిల్లలతో యాక్ట్ చేయటం అన్నది హౌ వాజ్ ఇట్? అంటే వెన్ యూ యాక్చువల్లీ వెంట్ ఆన్ టు ద సెట్స్, ఈ ముగ్గురు పిల్లలు మీతో పాటు పోటీ పడి నటించారు. కొన్ని సీన్స్లో అయితే అసలు ఇక నువ్వా నేనా అన్నట్టు యాక్ట్ చేశారు ముగ్గురు. అవునండి, అంటే నేను ఎప్పుడు ఒకటే నమ్ముతానండి, అల్టిమేట్ రైటప్ డైరెక్టర్. తను ఒక క్యారెక్టర్కి తనకి ఏం కావాలని ఎంచుకున్నాడంటే అసలు నేను ఇంకా వాటి గురించి ఏం ఆలోచించనండి అక్కడ పోయి. కానీ ఆ బిహేవియరే మెమరైజ్ చేసుకుంటా ఉంటా, ఎట్లా బిహేవ్ చేస్తుంది క్యారెక్టర్, ఆటోమేటిక్గా ట్యూన్ అయిపోద్ది. కథ చెప్పినప్పుడే నాకు దేవుడిచ్చిన వరం ఏంటంటే ఆ క్యారెక్టర్ని చెప్పిన మొదటి నుంచి నేను దాంట్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది మైండ్ అంతా కూడా. ఆ వెళ్ళిన తర్వాత బాగుంటేనేమో వెళ్తుంది, బాగాలేకపోతేనేమో అంతే ఇట్లా ఉంటుంది. అంతే పెద్దగా ఏమి దాని గురించి ఆలోచన. ఇంకప్పుడు మిస్ అయింది అని అంటే డబ్బుల కోసం చేసామనుకోవాలి. కొన్ని తప్పవు కొన్ని సందర్భాల్లో. కానీ కొన్ని క్యారెక్టర్స్ మనం డబ్బులు ఆలోచించాం, ఆ క్యారెక్టర్ దాంట్లో దూరిపోయాడు. ఇంకా అల్టిమేట్ డైరెక్టర్ అండి ఆ రైటర్, ఆ రైటప్ అంతే. సో ఈ సినిమా ఇంత బాగా కుదిరిందంటే కేవలం మనం అతను పెట్టుకొని పొగడకూడదు, కానీ నిజంగా ఇట్ ఈస్ డైరెక్టర్స్ మూవీ, డైరెక్టర్ రైటర్స్ మూవీ అంతే. వన్ సింగిల్ వర్డ్ అంటే ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఆదిత్య, దట్స్ ఆల్. సో ఆదిత్య ఎలాంటి హోంవర్క్ వెంట్ త్రూ ఆదిత్య? అంటే స్క్రిప్ట్ ఒక పక్కన పెట్టండి, ముందు ఆ ఇల్లు సెట్ చేయాలి, వీళ్ళ బట్టలు, కాస్ట్యూమ్స్, అండ్ ఆ ఇంటికి సంబంధించిన వాతావరణం, స్కూలు, బెంచులు, అంటే ప్రతి ఒక్కటి షుడ్ టేక్ యువర్ సెల్ఫ్ టు 90s 2000s ఆ ప్లేస్లోకి తీసుకెళ్ళడానికి ఐఎమ్ షూర్ ఒక మైక్రో డీటెయిలింగ్ కూడా మీరు వెళ్ళుంటారు. సో మీకు బాగా గుర్తుండిపోయిన మేజర్ మైక్రో డీటెయిలింగ్ ఏంటండి, వేర్ యూ ఫెల్ట్ ఈ ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఇగ్నోర్ చేయకూడదు, ఇది ఉండాలి అని? నా కజిన్ అక్క ఉంది, నేను మా అన్న. కజిన్ అక్క మెచ్యూర్ ఫంక్షన్ అవుతుంది కదా, నాకు బాగా గుర్తుంది. ఆ అక్క ఫంక్షన్ పోయినా నేను. అప్పుడు ప్లాస్టిక్ గ్లాసులు ఉంటాయా, ప్లాస్టిక్ గ్లాసులలో నీళ్ళు పోస్తారు. ఓకే, స్టీల్ పెట్టి ప్లాస్టిక్ గ్లాసులలో నీళ్ళు పోస్తుంటారు. అది చిన్నపిల్లలకే ఇస్తారు నీళ్ళు పోసే పని. కర్రీ వేసేది మాత్రం పెద్దోళ్ళు వేయాలి. ఇంకోటి రెండోది ట్విన్నింగ్ ఉంటుంది. బేసిక్గా అన్న తమ్ముడు ఇద్దరు ఉన్నారంటే ఇద్దరికి ఒకటే రకమైన బట్టలు ఉంటాయి, ఫంక్షన్ ఉంటాయి ఇంట్లో. సో ఆ రెండు డీటెయిల్స్ ఎందుకో నాకు ఎమోషనల్గా ఇష్టం. ఐ ఫెల్ట్ దట్ ఐ వాంటెడ్ ఇట్, కనెక్టెడ్ ఉండే. సో ఈ వీడితో ఒక చిన్న షార్ట్ ఉంటుంది, ప్లాస్టిక్ గ్లాసులు అన్నీ ఉంటాయి, దాంట్లో నీళ్ళు పోస్తుంటాడు అన్నట్టు. తర్వాత మౌలి కర్రీ వేస్తుంటాడు, వీళ్ళిద్దరు బట్టలు సేమ్ ఉంటాయి. మళ్ళీ ఒక చిన్న ఎంట్రీ వాళ్ళిద్దరు బట్టలు సేమ్ ఉంటాయి. ఆ మైన్యూట్ డీటెయిల్ నాకు చాలా ఇష్టం. అటువంటివి చాలా ఉన్నాయి. ఇప్పుడు నాకు చాలా మంది మెన్షన్ చేసారు, ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎం రఘుతేజ 9th క్లాస్ కొట్టేసి కింద ఎం దివ్య 9th అని ఉంటుంది.
అంటే అన్న బుక్ చెల్లి నెక్స్ట్ ఇయర్ వాడుతుంది అని అవును, చెప్పేసి అవును. ఇటువంటి చాలా చిన్న చిన్న డీటెయిల్స్ ఉంటాయి. True. నో అసలు కొన్ని ఫ్యామిలీస్లో అండి, ఇప్పుడు నాకు ఒక చెల్లెలు ఉంది. సో నేను ఫస్ట్ హ్యాండ్ బట్టలు కానీ పుస్తకాలు కానీ అన్నీ నాకే వచ్చేవి. నా తర్వాత మా చెల్లెలు, నా బట్టలు మా చెల్లెలు వేసుకునేది, నా పుస్తకాలు మా చెల్లెలు వాడేది. సో ఇట్స్ ఆల్వేస్ షీ యూస్ టు ఫీల్ లైక్ అ సెకండ్ హ్యాండ్ పర్సన్ ఇన్ ద హౌస్. బట్ దట్స్ ద బ్యూటీ ఆఫ్ మిడిల్ క్లాస్, దట్స్ ద బ్యూటీ. చిన్న బ్రేకింగ్ న్యూస్ చెప్పండి. ఇప్పుడే ఒక ఫ్రెండ్ యూకే నుంచి మెసేజ్ పెట్టాడు. మొన్నటిదాకా ఇప్పుడు వచ్చిన మెసేజ్, మొన్నటిదాకా #90 అనేది అవుట్ ఆఫ్ 10 9.4, నౌ ఇట్ ఈస్ బికమ్ 9.6 IMDb. బ్యూటిఫుల్. నెక్స్ట్ ఫ్యాక్టర్ ఇస్ ద ఉప్మా ఫ్యాక్టర్. అసలండి అది ప్రతి ఇంట్లో ఈ రోజు కూడా, ఈవెన్ 90s వదిలేండి, ఈజీ థింగ్, ఈజీ థింగ్. ఎకనామిక్స్ ఉప్మా చేస్తే ఒప్పుకోరండి ఇంట్లో పిల్లలు. ఎవరు. పిల్లలు ఒప్పుకోరు అసలు. వాట్ ఈస్ ఉప్మా ఫర్ యూ అంటే నిజంగా చెప్పండి, నాట్ అబౌట్ దిస్ సిరీస్, బట్ వాట్ ఈస్ ఉప్మా ఫర్ యూ? నిజంగా ఇప్పుడు మా ఇంట్లో ఇప్పుడు ఈ రోజుకి నిన్న ఉప్మా మా అమ్మ ఉప్మా చేసింది. మళ్ళీ ఉప్మా చేస్తాం, మొన్ననే తిన్నా అంటే ఆగు నీకు ఫస్ట్ మీ సిరీస్ ఎపిసోడ్ చూపియాలి, ఆగు మొన్ననే మీ డాడీ క్లాస్ బీకాడు నీకు అది అంటే, నువ్వు ఎన్నన్నా చెప్పి ఇంకా ఉప్మానే చేస్తావు అని అంటే, నీకు ఎన్ని చెప్పినా. పల్లెల్లో దానికి పేర్లు పెడతారు, టొమాటో బాత్, కేసరి బాత్. నాకైతే మా నాకు ఇంట్లో ఉప్మా ఎక్స్పీరియన్స్ చెప్తాను. నిజంగా ఆదిత్య రాసింది నాకంటే అప్పుడు చెప్పటం అంతా కూడా ముఖస్థితిగా ఉంటుంది, ఇప్పుడు చెప్పుకోవచ్చు. ఉప్మా అనేది మదర్ చనిపోయినప్పుడు నేను చెప్తా కదా, మా పక్కింటి వాళ్ళు కాపులు ఉండేవాళ్ళు, సేమ్ అలాగే ఊళ్ళల్లో ఉప్మా అనేది కాస్ట్లీ థింగేనండి. పల్లెటూరులో ఉప్మా అనేది మిడిల్ క్లాస్కి డెఫినెట్గా కాస్ట్లీ థింగే. ఆ రోజున ఎవరన్నా ఇళ్లలో ఏ ఫంక్షన్ జరిగినా ఎర్లీ మార్నింగ్ చుట్టాలందరూ వస్తారు కదా, ఇంక వేరే బ్రేక్ఫాస్ట్ ఏమి ఉండదు చేయటానికి. స్పెషల్ అది ఎగ్జాక్ట్ స్పెషల్ ఏంటంటే పెట్టాలంటే ఉప్మానేనండి. కాదు, ఎక్కువ మందికి కాదండి. ఆ రోజున ఉప్మా అనేది కాస్ట్లీ థింగే. ఆ డైలాగ్ ఏదైతే కాపోళ్ళు చేసుకున్నాడు, బాగా రిచ్ వాళ్ళు చేసుకునేవాళ్ళు, ఈజీగా వాళ్ళకి ఈజీ. దాంట్లో అండి ఏం చేసేవాళ్ళు అంటే ఎర్లీ మార్నింగ్ బాగా పొగలు కక్కుతా ఉప్మా ఉండేది. చిన్న ప్లేట్లు ఉండేవి, ఇస్తరాకులు, అది వేసి ఉప్మా చిన్న నిమ్మకాయలు కట్ చేసేవాళ్ళు అంతే, దాంట్లో షుగర్ వేసేవాళ్ళండి. ఈ రెండు కాంబినేషన్ మీకు ఉప్మా చూసినప్పుడు బిర్యానీ అమ్మ మొగుళ్ళలాగా అనిపించేది. నా చిన్నతనంలో నిజం చెప్తున్నా, ఇది నేను ఎవరికన్నా ఫంక్షన్ అంత కాస్ట్లీ థింగ్ అది. అసలు డైలీ ఉప్మా ఇంట్లో కష్టం, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి కూడా. ఆయన టీచర్ కాబట్టి కుదిరింది ఉప్మా చేయటానికన్నా, కానీ లేకపోతే లేదు. మా ఇంట్లో ఏంటో తెలుసా, నేను చిన్నప్పుడు మా ఇంట్లో అలా కూర్చొని ఉంటే మా అమ్మ 2 గిద్దల పాలు తెచ్చేవాళ్ళు. 2 గిద్దలు ఉండేది పాలు, గిద్దల్లోనే 2 గిద్దల పాలు తెస్తే, అది కూడా 2 గిద్దలు కాదులే, ఒక చిన్న చెంబు ఉండేదండి, 4 గిద్దలు పట్టేది దాంట్లో, అంటే ఒక సాలిడ్ అనేవాళ్ళు. దాంట్లో బ్రూక్ బాండ్ కాఫీ పొడి దాన్ని మళ్ళీ వడకట్టాల, ఒక తెల్ల డికాషన్, దాన్ని చేసి ఇస్తే అదే బ్రేక్ఫాస్ట్. కానీ కొన్ని ఇళ్లలో మా నాన్నగారు వాళ్ళు చెప్తుండేవారు, ఆ రోజుల్లో ఈవెన్ 80s వరకు కూడా చద్దన్నం తినేవాళ్ళట. నైట్ అన్నము ఫర్మెంట్ చేసుకుని పెరుగేసుకొని ఫర్మెంట్ అయ్యాక పొద్దున్న లేచి కొంచెం వాటర్ పోసుకొని కలుపుకొని ఉప్పు వేసుకొని. మా ఇంట్లో కూడా తింటుండే, కానీ మా అమ్మ తింటుండే, మాకు పెట్టకపోయేది. అవునా? ఓకే, దట్స్ వాట్ ద మదర్స్ ఆల్వేస్ సాక్రిఫైస్. ఇప్పటికీ మా అమ్మది, మా డాడీ అయినా మా మమ్మీ ఇప్పటికీ మా అమ్మ నైట్ ఏదన్నా ఉంటే మాకు పెట్టదు, కానీ అమ్మ లేసి టిఫిన్ మా ముగ్గురికి చేసేసి అదే కదా ఈ సినిమా. డాడీ ఆర్ మదర్ ఊరికే చెప్పుకుంటానికే కదండి. ఏదో మనం హైదరాబాద్ లాంటి మెట్రో సిటీలో ఉన్న కాస్మోపాలిటన్ సిటీలో ఉన్నాం, కానీ టౌన్లో ఇప్పటికి కూడా ఇలాంటివి జరుగుతూనే ఉంటాయండి. వాట్ అబౌట్ యువర్ ఉప్మా ఎక్స్పీరియన్స్? నేను ఉప్మా బాగానే తినేవాడండి. మా డాడీ చేసేవాడు, చాలా బాగా చేసేవాడు. అంటే మంచి జీడిపప్పులు, పల్లీలు వేసేవాడు, పల్లీలు వేయించిన పల్లీలు వేస్తే. జీడిపప్పులు అంటే కాస్ట్లీ. నేను మర్చిపోయా, బిగ్ బాస్ హౌస్ లో నేను ఉప్మా చేసేవాడిని. అసలు దానికి ఫిదా ఎంతమంది ఫిదానో, అసలు ఒక రేంజ్ లో బడ్జెట్ లో ఏమొచ్చేది ఉప్మా రవ్వ రావటం అనేది, దాన్ని చూసుకుని అబ్బా ఆహా ఏమిరా ఇది ఫీలింగ్. దాన్ని నేను మిగిలిపోయిన ఏమన్నా వస్తువులు అంటే కౌగి ఒకటి మిగిలిపోయేది, అది వేసి చేసేవాడు నేను. దాంట్లో బంగాళదుంపలు, టమాటాలు, మిగిలిపోయిన కూరగాయలన్నీ కట్ చేసి పడేసి దాంట్లోనే మళ్ళీ
దాంట్లోనే మళ్ళీ అల్లం వచ్చేది, అల్లము ఇవన్నీ వేసి అదే చేస్తే అదే శివాజీ గారు ఫిదా అప్పుడే 5 స్టార్ ఉప్మా అవుతుంది. ఆ, లేకపోతే ఇది ఫిదా ఉప్మానే. ఫిదా అలాగే ఏం చేశాడు, నిమ్మకాయ కట్ చేసి అలాగే దాంట్లో చట్నీ లేదు కదా మాకు, Right, బడ్జెట్ right, లేదు, చట్నీ right, లేదు, right. దానికి పంచదార పెట్టేసి అక్కడ పెడితే అది వేసుకొని తిని అబ్బా. సో ఇక్కడ ఉన్న వాళ్ళలో మౌలికి ఒక్కడికే ఇష్టం అనమాట ఉప్మా అంటే. మా అన్న తినేవాడు కదా నాకు కూడా అసలు. ఇష్టం అండి, మీకు నాకు ఇష్టమా? చాలా ఇష్టం ఉప్మా. మా అన్న ఏడ్చాడు ఉప్మా అంటే. ఓకే. నేను కూరల్లో అయితే ఏం తినేవాడిని కాదండి. సాంబారు, పొటాటో, చికెనే తింటా. మా అమ్మ నేను వెరీ ప్రాబ్లమాటిక్ కిడ్, నేను తినకుండా అయినా కూర్చుంటా కానీ ఇదైతే తిన్ను అనే క్యారెక్టర్. ప్రాబ్లమాటిక్ కిడ్స్. నువ్వేంటి Mr. Rohan? ఉప్మా అనేది నా మెన్యూలో లేదు. మెనూలోనే లేదా? అంటే ఎప్పుడైనా మమ్మీకి హెల్త్ బాగోకపోతే ఓకే, కన్సిడర్ నేను పేచి పెట్టిట్టుండ అయినా నాకు వద్దంటే వద్దు, కావాలంటే నేను బయటికి వెళ్ళి తెచ్చుకుంటా కానీ నాకు ఉప్మా వద్దు. కానీ ఏదో సన్నర ఉప్మా అని నేను జల్లి ఉప్మా అని అంట, ఎందుకంటే జల్లి జల్లి ఉంటది కదా జల్లి ఉప్మా. అంటే సెకండ్ క్లాస్ లో ఒకసారి మమ్మీకి బాగోకపోతే ఉప్మా పెట్టేది. ఓకే. ఉప్మా ఒక చిన్న బాక్స్ లో షుగర్, చిన్న బాక్స్ లో నిమ్మకాయ పచ్చడి పెట్టేది. ఆ షుగర్ ఇంకా నిమ్మకాయ పచ్చడి తినేసి ఉప్మా పడేసేటండి. ఉప్మా పడేసేటది. సో అది పల్లీలు యాజ్ ఎ రైటర్ అసలు మీరు రాస్తున్నప్పుడు ద హోల్ సిరీస్ ఇప్పుడు ఆల్మోస్ట్ అదొక 3.5 hours నాకు తెలిసి 3 hours 20 minutes అరౌండ్. అదే ఆల్మోస్ట్ 3.5 hours. ఈ మొత్తం సిరీస్ లో ఒక రైటర్గా ఒక డైరెక్టర్గా తీసి పక్కన పెట్టండి, మీరు ఒక వ్యక్తిగతంగా మీరు చెప్పండి, which is that one emotion that you got connected to you on a personal level? Very very personal level, there is one dialogue ఈ మధ్యన అది దాన్ని కూడా రికగ్నైజ్ చేసి I felt very happy where Mauli says in the principal room, ప్రయత్నిస్తున్నప్పుడు పిల్లలు ప్రోత్సహించిన తల్లిదండ్రులు కానీ టీచర్లు కానీ వాళ్ళు కష్టపడి సాధించిన తర్వాత ప్రశంసించి హక్కు కోల్పోతారు. దట్ ఈస్ వెరీ పర్సనల్ టు మీ. అంటే నేను ఇంటెన్షనల్ గా అది చాలా నేను గట్టిగా చెప్దాం మొత్తానికి ఇచ్చాడు, అక్కడ ఫాదర్ కూడా ఇచ్చాడు. సో when I was writing it, that was my personal feeling. ఇప్పటికీ అది నేను నమ్ముతా. పేరెంట్స్ గా టీచర్స్ గా ఏంటంటే ఎక్కడ పిల్లలు పాడైపోతారో చెడిపోతారో అన్న ఒక ఫియర్ లో వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తూ షీల్డ్ చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళలో ఉన్న టాలెంట్ ఇది అన్నది గ్రహించడానికి పేరెంట్స్ కి టీచర్స్ కి ధైర్యం చాలదు. అంటే కెన్ వి రియల్లీ లీవ్ దెమ్ లైక్ దట్? అంటే వాట్ ఇఫ్ ఎనీథింగ్ హ్యాపెన్స్? ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు నేనేం ఫీల్ అవుతా అంటే అన్లెస్ అంటిల్ దే ఆర్ నాట్ హార్మింగ్ ఎనీబడి, వాళ్ళు సొసైటీకి వాళ్ళు ఏం తప్పు చేయట్లేదు, వాళ్ళని వాళ్ళు హార్మ్ చేసుకోవట్లేదు, సొసైటీ నేచర్ని ఖరాబ్ చేయట్లేదు. 3 వెరీ ఇంపార్టెంట్. ఒకటి, మానసికంగా శారీరకంగా ఒక మనిషిని ఇబ్బంది పెట్టినంత వరకు, లేకుంటే ప్రకృతికి విరుద్ధంగా ఏం చేయనంత వరకు వాడు ఏం చేసినా రైట్. అట్లాంటప్పుడు వాడి ఇష్టంగా వాడు ఏమైనా చేస్తున్నాడు వదిలేసి. అంటే పొసెసివ్నెస్ వస్తుంది. వెన్ యూ బికమ్ ఎ ఫాదర్ యూ విల్ నో ఎవ్రీథింగ్. I completely understand. You are right. I also do Practically that. you are right. నేను But కూడా when it comes to I can't just tell my daughter okay you do whatever you want in your life అని అంత కంప్లీట్ గా వదలలేము. భయం వేస్తుంది వాళ్ళు ఎక్కడ ట్రాక్ తప్పి ఎటువైపు కానీ వెళ్ళిపోతారు. కొంతమంది పేరెంట్లు అయితే అసలు చేయనివ్వరండి, ఆపేస్తారు. నేను ఒప్పుకోను అట్లా కాదు. అది ఇక్కడే కాంట్రడిక్షన్. మా పేరెంట్స్ నేను చదువుకుంటున్నప్పుడే చదివేవాడిని, షార్ట్ ఫిల్మ్స్ చేసేవాడిని. బ్యాలెన్స్ చేస్తూ అన్ని చేయొచ్చు. ఆ పిల్లలు ఇంతకు ముందు పాస్ట్ కూడా మనం చూడాలి. ఊరికే దీన్ని జనరలైజ్ చేస్తున్నాము. వాళ్ళు అంత ముందు చేసిన తప్పులన్నీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే వాళ్ళ పేరెంట్స్ ఇలా మాట్లాడతారు. ఇప్పుడు నా కొడుకు బయటికి వెళ్ళినా కూడా నేను రోజు దేవుడు దండం పెట్టుకుంటా, వాడికి ఏం జరగకుండా చూడు స్వామి అని. దేనికి? వాడు బికమ్ 22. వై? వెన్ యూ బికమ్ ఎ ఫాదర్ యూ విల్ నో. దట్స్ ట్రూ అండి. అది ఐ అగ్రీ. బికాస్ నేను చెప్తున్నాను కదా, శివాజీ గారు ఫాదరు, నేను కూడా ఒక మదర్ కాబట్టి చెప్తున్నాను. దట్ ఫియర్ ఉంటుంది. ఆ ఫియర్ ఆఫ్ అన్నోన్ అంటారు కదా, అంటే ఏం జరుగుతుందో తెలియని ఒక ఫియర్. వీ డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్, విల్ దిస్ రియలీ దీనివల్ల నిజంగా ఏమన్నా హెల్ప్ అవుతుందా కాదా అన్న ఒక డౌట్ ఉన్నప్పుడు ఆ ఫియర్ తోనే మనం వాళ్ళని షీల్డ్ చేస్తాం, ప్రొటెక్ట్ చేస్తాం. బొమ్మరిల్లు అనే సినిమా అంత హిట్ అవడానికి కారణం కూడా ఫాదర్ క్యారెక్టరైజేషన్. రైట్, వెరీ ట్రూ. అసలు ఆ డైలాగ్ అదొక్క డైలాగే కాదు, ఆ పేరెంట్స్ టీచర్స్ ఆ మొత్తం ప్రిన్సిపల్ దగ్గర ఉన్న డైలాగ్స్ మొత్తం, వెదర్ యూ టోల్డ్ హర్ హిస్ డైలాగ్స్, ముగ్గురువి అసలు వెరీ ఐ ఓపెనింగ్ డైలాగ్స్ అవన్నీ రియలీ. సో ఇప్పుడు నీ టర్న్ ఆదిత్య, నువ్వు బాగా ఎమోషనల్ గా కనెక్ట్ అయిన సీన్ ఏంటి ఆ సినిమాలో? ఉప్మా కథ చెప్తారు కదా, అది అప్పుడు నిజంగా ఏడ్చాడు వాడు. అవునా? నిజంగా వాళ్ళ నానమ్మ గుర్తొచ్చి. ఓ చెప్పు నాకు ఒకసారి ఆ కథ ఏంటో, నాన్నమ్మ ఎందుకు గుర్తొచ్చింది? అంటే నానమ్మతో ఎక్కువ లేను నేను, ఏడవట్లే, కళ్ళలో నీళ్ళు వస్తాయి. పర్లేదు ఏడవచ్చు, ఏం కాదు. ఏడవను మళ్ళీ
నానమ్మతో ఎక్కువ లేదు, బాబాయ్ వాళ్ళతో ఉండేది. సో నానమ్మకి క్యాన్సర్ వచ్చినప్పుడు మా దగ్గరికి వచ్చింది. ఒక 4-5 months ఉండి మళ్ళీ అదే క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోయింది. క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నేను చూడలేను. సో అప్పుడే కరోనా టైము ప్లస్ ఏమంటారు అదే పిల్లలు వెళ్ళకూడదు, మళ్ళీ నీకు కూడా అలా ఏమైనా జబ్బు లాంటి వస్తుందేమో నేను చూడలే. వీడియో కాల్ ఏమో నానమ్మ అటు ఇటు కొట్టుకుంటుంది, కనీసం నానమ్మతో మాట్లాడలేకపోయా. దాని తర్వాత ఆ రోజు నైట్ 11 o'clock ఫోన్ వచ్చింది, నానమ్మ చనిపోయిందని. అయ్యో. సో దానికి నువ్వు కనెక్ట్ అదే గుర్తొచ్చేసింది. ఇట్స్ ఆల్ అబౌట్ ఎమోషన్స్ అండి. ఇట్స్ సో వెరీ రియల్ అండి. మీరు చెప్తున్నప్పుడే నేను కనెక్ట్ అవుతా ఉన్నాను అనమాట. అరే సంథింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టు హిస్ మదర్ అని. అంటే మీరు అట్లా ఒక్కసారి చూక్కుంటుంది, అమ్మ నిజంగా సడన్గా అమ్మ అనేది వ్యానిష్ అయిపోతే ఏంది కథ అన్న అసలు ఆ థాటే ఇట్ విల్ పుల్ యూ డౌన్. వెరీ వెరీ వండర్ఫుల్ రైటింగ్ అసలు. అది రియల్లీ అప్రిషియేట్ యూ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. థ్యాంక్ యూ. ఎస్. సో మౌలి, నువ్వు దేనికి కనెక్ట్ అయ్యావు ఎక్కువగా? విచ్ సీన్? అదే మా అన్న నేను కొట్టుకునే సీన్. నేను అసలు అన్నం నిజంగానే తినకుండా ఉండిపోయానండి చాలా. అవునా? నచ్చంది ఉండకపోతే నేను మా అన్న తినేసేవాడు, అన్ని తినేసేవాడు. కానీ నేను మాత్రం కొంచెం ప్రాబ్లమాటిక్ కిడ్డే, వాటికి బాగా కనెక్ట్ అయ్యా. అండ్ ఆ డైలాగ్కి ప్రయత్నిస్తున్నప్పుడు ప్రోత్సహించని పేరెంట్స్ టీచర్స్ అది. ఎందుకంటే మా పేరెంట్స్ నన్ను అప్పుడు కొంతమంది మా ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ రియల్లీ టాలెంటెడ్, కొంతమంది నాతో పాటు ఎడిటింగ్ చేసేవాళ్ళు కొంతమంది. అప్పుడు నేను 8th class నుంచి షార్ట్ ఫిల్మ్ చేస్తున్నా. సో అప్పుడే ఎడిటింగ్ వచ్చి నాకు నాతో పాటు చేసేవాళ్ళు కూడా వాళ్ళ పేరెంట్స్ అసలు చేయించేవాళ్ళు కాదు, బయట పంపించేవాళ్ళు కాదు. మా పేరెంట్స్ నేను చదువుకునేవాడిని, బాగానే చదివేవాడిని, బాగానే అన్ని కంప్లీట్ చేసేవాడిని. నన్ను వాళ్ళు సపోర్ట్ చేస్తారు కాబట్టి ఇప్పుడు సమ్వాట్ ఐఎమ్ హియర్. పేరెంట్స్ సపోర్ట్ చేస్తే పిల్లలు, లేకపోతే ఆదిత్య వుడ్ నెవర్ హ్యావ్ బీన్ అ డైరెక్టర్. ట్రూ. అంతే కదా ఆదిత్య? వై విల్ ఒక 25 to 30 ఏజ్ గ్రూప్ లో ఉన్న పిల్లల్ని తల్లిదండ్రులు వదిలేశారు, నువ్వు డైరెక్షన్ చేసుకో, యాక్టింగ్ చేసుకో అంటే అసలు చాలా ఇట్ ఈస్ అ వెరీ డేంజరస్ థింగ్. ఈ ఇండస్ట్రీ అంతా ఇట్ ఇస్ అ గ్యాంబుల్ అండి. మీరుగా హిట్ కొడితే యూ విల్ గో ఫార్వర్డ్, లేకపోతే వన్ ఫ్రైడే విల్ డిసైడ్ యువర్ ఫేట్. ప్రపంచంలో మీరు కొంచెం భయం ఉంటుందండి. అంటే మిగతా ఏ అంటే అట్లా పోర్ట్రే అయింది కానీ అనిశ్చితి కాదండి, అలా పోర్ట్రే అయింది కానీ ప్రపంచంలో మీరు చాలా కీన్గా వినండి అందరూ. ప్రపంచంలో ఏ ఇండస్ట్రీ అయినా ద సక్సెస్ రేట్ ఈస్ ఓన్లీ 7 to 8%. వెదర్ ఇట్ కమ్స్ టు ఐటీ, వెదర్ ఇట్ కమ్స్ టు ఎనీ ఫ్యాక్టరీస్, ఎనీ బిజినెస్, ద సక్సెస్ రేట్ ఈస్ ఓన్లీ 8%. సేమ్ థింగ్ ఇన్ సినిమా ఇండస్ట్రీ ఆల్సో. అలా పోర్ట్రే అయ్యేది ఎందుకంటే ఇట్స్ ఎ గ్లామర్ ఫీల్డ్. అలా అయింది కానండి. డైరెక్టర్ ఒకవేళ ఆ ప్యాషనెట్ అయి ఉండి నాకు ఇదే లైఫ్ అనుకుంటే సినిమా ఇండస్ట్రీ నువ్వు 60లో 70లో ఉన్నా కూడా సక్సెస్. ఐ టోటలీ అగ్రీ శివాజీ గారు. బట్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి మన మీద మనకు నమ్మకం ఉంటుంది. అంటే మనం వీఆర్ గుడ్ ఇనఫ్, వీ క్యాన్ హిట్ ఇట్ అని మన మీద మనకు నమ్మకం ఉంటుంది. బట్ మనకు అంతే రకమైన యాప్టిట్యూడ్ ఉండాలి, టాలెంట్ ఉండాలి. మీరు అది ఎందులో అయినా అంతే కదా. ఎగ్జాక్ట్లీ, ఎందులో అయినా అంతే కదా. ఫియర్ పేరెంట్స్ ఉంటుంది కదా అంటున్నా. సో పేరెంట్స్ ఉంటుంది. మై పేరెంట్స్ వర్ వెరీ కాన్షియస్. మై ఫాదర్ వాజ్ ఎ రిటైర్డ్ హెడ్ మాస్టర్. ఆయన అట్లని చెప్పి డిస్కరేజ్ చేయలేదు, ఎంకరేజ్ చేయలేదు. హీ వాజ్ వెరీ స్టేబుల్. హీ గేవ్ యు సమ్ టైం. అంటే నువ్వు ఒక 5-6 ఏళ్ళు ట్రై చేసుకో, ఆ తర్వాత వర్కౌట్ అవుతే అట్లా కూడా. అంటే నాకు మా నాన్నకి అంత ర్యాపో ఏమి ఉండదు బేసికలీ. ఈవెన్ దట్ ప్రివ్యూ డే ఆల్సో హీ వాజ్ దేర్, మై మమ్ అండ్ డాడ్ వాజ్ దేర్. నేనే అడిగాను, అంటే నేను మీలానే చేశాను లేకపోతే తేడా కొట్టిందండి అంటే మా నాన్న నా దగ్గరికి వచ్చి ఓకే జాగ్రత్త టైంకి తినా అని చెప్పి వెళ్ళిపోయింది అంతే. తెలీదు, దే ఆర్ వెరీ ఎమోషనల్, బట్ వీ డోంట్ షో ఇట్. ఇప్పుడు నేను మా నాన్న నాకు ఫోన్ చేసి నా బర్త్డే రోజు మా అమ్మ చెప్పు విషయం చెప్పు అంటే మా డాడీ ఫోన్ చేసి అంటాడు. అంటే దానిలో అర్థం చాలా ఇబ్బందిగా నేను అని నేను పెట్టేస్తా. అంటే it doesn't mean that we don't like each other, but we don't have that rapport. And my father is very much concerned about, I always, as I told you earlier, I always see a concern. అట్లని చెప్పేసి ఫ్రీగా వదిలేయలేదు, అట్లని చెప్పేసి కాషన్ చేయకుండా కూడా ఉండలేదు. హీ వాజ్ వెరీ, నాకు ఎంత అవసరమో నాకు అంత అబ్సల్యూట్గా ఇచ్చిండు. ఆడ్ వరకు నాకు ఓకే. బట్ కొందరు ఉన్నారు పర్టికులర్ గా చేస్తారండి, కొందరు చాలా ఇట్లా పట్టుకొని ఇబ్బంది పెడతారు. నేను ఆ పర్టికులర్ సిచ్యువేషన్స్ లో నాకు చిరాకు వస్తుంది. వసంతిగా, వాట్ అబౌట్ యూ? నువ్వు ఏ సీన్కి ఎమోషనల్గా కనెక్ట్ అయ్యావు? ఎమోషనల్గా అంటే ఫంక్షన్ సీన్కి. ఎందుకంటే
సేమ్ నా లైఫ్ లో కూడా సేమ్ అంతే, అంటే నాన్న కూడా సేమ్ అలానే రియాక్ట్ అయ్యారు. ఓకే. అండ్ చాలా మటుకు అంటే ఎట్లయితే నా లైఫ్ లో ఉండే అలానే సిరీస్ లో కూడా ఉండే అనమాట. మా నాన్న టెన్షన్ పడ్డం, మా అమ్మ కూల్ చేయడం, ఈవెన్ మా అమ్మ కూడా టెన్షన్ పడింది ఆబ్వియస్లీ. కానీ అదే ఆ ఫాదర్ డాటర్ బాండ్ ఏదైతే ఉంటుందో అది ప్రతి అమ్మాయికి అది మెయిన్ ఫ్యాక్టర్ లైఫ్ లో, దానికి ఎక్కువ కనెక్ట్ అయ్యావు. సో ఫైనల్గా బిఫోర్ వి క్లోజ్ ఒక క్వశ్చన్ అండి అందరికీ. శివాజీ గారి డైలాగ్ ఉంటుంది, అంటే ఏంటంటే విమెన్ ఆర్ మోర్ రెసిలియంట్ అని చెప్తారు ఆయన. అంటే మీ అమ్మకున్న స్ట్రెంగ్త్ ఆర్ యూనో నోబడీ హ్యాజ్. తను కూడా మీరు డైరెక్ట్గా ఆమె చెప్తుంది, నేను ఇవి చేస్తున్నాను అవి చేస్తున్నాను, ఇవి ఎప్పుడన్నా మీ నోటీస్కి తీసుకొచ్చానా, ఇన్ని ఇబ్బందులు పడుతున్నాను ఎప్పుడన్నా మీ దృష్టికి తీసుకొచ్చానా, మీకు ఏమైనా చెప్పానా, తెలిసిందా, అన్నీ నేను మేనేజ్ చేస్తూనే ఉన్నాను కదా, అయినా మీకు వాటర్ కావాలంటే కూడా నేనే వచ్చి తెచ్చి ఇవ్వాలి. సో వై ఈజ్ ఇట్ లైక్ దిస్ అని అడుగుతుంది. అడిగినప్పుడు ఒక సడన్గా ఐ ఓపెనర్. సో వాట్ డూ యూ థింక్ అబౌట్ ద విమెన్ ఇన్ ఎవ్రీబడీస్ లైఫ్, వెదర్ ఇట్ ఇస్ అ మదర్, గ్రాండ్ మదర్, సిస్టర్, వాట్ ఎవర్? నా లైఫ్లో కూడా అంతే. మా ఆవిడ ఎన్నోసార్లు అడుగుద్ది అన్నమాట, ఎన్నోసార్లు అడుగుద్ది. ఆ ఎమోషన్స్ ఎప్పుడు ఉన్నాయండి నా లైఫ్లో. అయితే నాకు కనీసం సంవత్సరానికి ఒకసారైనా మా ఇద్దరికి ఏదైనా చిన్న ఆర్గ్యుమెంట్ అయినప్పుడు అదే మాడుతుంది, సేమ్ ఇదే మాట. కాంటెక్స్ట్ మారచ్చు అంతేగాని ఇవైతే కంటెంట్ అయితే అదే. వాళ్ళు ఎలా ఉంటున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎక్కడ పోతున్నారు, ఇవన్నీ నేను చూస్తున్నా, నువ్వు చూస్తున్నావా? వాళ్ళు నువ్వు ఉన్నప్పుడు అంతా సరే స్ట్రెంగ్త్, ఒక ఇమోషనల్ స్ట్రెంగ్త్ అన్నది ఐ థింక్ ద మదర్స్ ఇన్ ద హౌస్ హ్యావ్ మోర్ దెన్ ద ఫాదర్స్ ఎమోషనల్ స్ట్రెంగ్త్. అసలు కాదండి, అల్టిమేట్ అండి ఆ క్యారెక్టర్ అనేది. ఎవ్రీబడీస్ లక్. ప్రతివాడి జీవితంలో ఆ భార్య అనేది, ఆ ఉమెన్ అనేది అద్భుతం. దట్స్ ఆల్. వాట్ అబౌట్ యూ కిడ్స్? మీ మదర్ ఫాదర్ లో ఎవరు అంటే ఎమోషనల్ గా మెంటల్ గా స్ట్రాంగ్? మదర్ డెఫినెట్లీ. మదర్ ఎప్పుడు నా గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అసలు ఆదిత్య చెప్పినట్టు ఆ మిడిల్ క్లాస్ కొంచెం ఆక్వర్డ్ ఎక్స్ప్రెసివ్ ఉండరు జనరల్గా. ఐ లవ్ యూ మమ్మీ అని చెప్పడానికి కొంచెం నామోషి ఉండేది నాకు. 2 సంవత్సరాల ముందు వరకు నామోషి ఉండేది. నాకు ఒకటి అనిపిస్తుంది, చిన్నప్పటి నుంచి బాగా ఎక్స్ప్రెసివ్గా ఉండేలాగా పెంచాలని ఐ రియలీ ఫీల్. ఎందుకంటే ఒకరికొకరు మాట్లాడుకోవడానికి ఎంత హగ్ చేసుకొని ఐ లవ్ యూ అని చెప్పుకోలేకపోతే ఇంకా ఐ డోంట్ ఫీల్ ఎనీథింగ్. సో నేను అప్పుడు చిన్నప్పటి నుంచి అలా ఉంటే చాలా బాగుండేదని ఐ ఫీల్. అండ్ అదే ఇప్పుడు కొంచెంగా మారుతున్నాను నేను కూడా. ఈ వెబ్ సిరీస్ కొంచెం ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ చేసిందా, కొంచెం ఇంపాక్ట్ క్రియేట్ చేసిందా? డెఫినెట్గా నేను ఇప్పటికి మా మదర్ని డెఫినెట్గా కొంచెం మదర్ అండ్ ఫాదర్ని కొంచెం కమ్యూనికేట్ చేస్తున్నాం ఇప్పుడు. డెఫినెట్గా. అండ్ ఆల్సో మా మమ్మీ కాల్ చేసినప్పుడల్లా బిజీ ఉన్నా పెట్టేస్తా, పెద్దగా మాట్లాడడం, వాళ్ళని చాలా గ్రాంటెడ్ తీసేసుకుంటాం. ఎందుకంటే మన అమ్మాయి కదా, నాన్నే కదా. సో అలా గ్రాంటెడ్గా నేను ఇప్పటికీ తీసుకుంటా. కానీ స్లోగా నేను కూడా మారాలి. సో ఎక్స్ప్రెసివ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ అని ఐ ఫీల్ రియలీ. వాట్ అబౌట్ యు? నేను చిన్నప్పటి నుంచి ఎక్కువ ఎక్స్ప్రెసివ్ గానే పెరిగాను అనమాట. అంటే ఏదున్నా డైరెక్ట్ వెళ్ళి చెప్పేయడం, ఏదన్నా కొంచెం ఇబ్బంది అయినా ఏదన్నా వెళ్ళి చెప్పేయడము, అలా అంటే అలా అది ఇచ్చారు మా ఇంట్లో, ఫ్రీడమ్ అయితే ఇచ్చారు. ఏదున్నా చెప్పేస్తే అది మేము రాంగ్ గా తీసుకోము అని. ఇప్పటికీ అంతే ఉంటారు. సో నాకు ఏదున్నా ఓపెన్ గా చెప్పేస్తే అయితే అది ఉంది. సో ఇమోషనల్ స్ట్రెంగ్త్ ఎవరికి ఉంది మీ ఫ్యామిలీ మొత్తంలో ఎక్కువగా? హూ ఇస్ ఇమోషనల్లీ మెంటల్లీ స్ట్రాంగ్? మెంటలీ స్ట్రాంగ్ అయితే నాన్న ఆబ్వియస్లీ, బట్ అన్ని చూసుకునేది అమ్మనే ఆబ్వియస్లీ. అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా టైంకి కరెక్ట్ ఈ టైంకి కాల్ చేయాలి అందరికి. చెల్లి అంటే స్కూల్లో ఉంటుంది, నేను తిన్నానా లేదా, నాన్న తిన్నాడా లేదా, ఇప్పుడు బయటకు వెళ్ళారు, అంత దూరం వెళ్ళారు, ఓకేనా ఉన్నారా, ప్రతిసారి ఇంట్లో అన్ని ఇంట్లోనే ఇప్పటికి కూడా. ఈవెన్ నేను అక్కడ ఎక్కడైనా వేసేసి వెళ్ళి వచ్చానంటే అక్కడ ఉండదు, నీట్ గా ఫోల్డ్ చేసి అక్కడ టవల్స్ కానీ, నా బట్టలు కానీ, నా బుక్స్ కానివ్వచ్చు, ఎక్కడ తీసింది అక్కడ పెట్టేస్తా. అవి వెళ్ళి సీదా మళ్ళీ వెళ్ళి అక్కడే ఉంటాయి ఎక్కడ ఉన్నాయి. ఇప్పటికీ నా రూమ్ నేను సర్దుకోను, ఇప్పటికీ మా అమ్మ సిరీస్ లో కూడా అంతే కదా. ఇంత హడావిడిలో పక్కన టిఫిన్లు చేసి ప్యాకింగ్ చేసి మళ్ళీ వెళ్ళిపోయాక అందరూ నీట్ గా సర్దేసి ఇల్లంతా సూపర్. సో న్యాచురలీ రిటర్న్ స్టోరీ అండి. ఇట్ ఈస్ నాట్ ఏదో పైన చెప్పినట్టు ఉండకుండా వెరీ ఇంచ్ బిట్ ఆఫ్ ఇట్ ఈస్ సో న్యాచురలీ డ్రివెన్. ఎస్ ఆదిత్య, ఎస్ రోహన్ ఇప్పుడు పెద్ద మొనలాగ్ ఉంటది కదా సిరీస్ లో, అందులో మా మమ్మీ డైలాగ్ ఇంకోటి ఉంటది,
వాళ్ళు నేను పొద్దున లేస్తున్నా వంటలు చేస్తున్నా స్కూల్కి పంపిస్తున్నా మళ్ళీ వచ్చిన తర్వాత ఆడికి తలస్థానం చేయించి ఆడిషన్కి తిప్పి 4 ఆడిషన్కి తిప్పుతున్నా నా డబ్బులు పోవట్లేదా మీకే ఎందుకు అది మళ్ళీ చేతులు తిప్పుకుంటా వచ్చి సార్ రాని కాకుండా రాదా అది సరిపోవట్లేదు అంటే మమ్మీ అందుకే రోజు ఉప్మా చేసి ఇడ్లీ చేసి అయినా సరిపోకుండా మమ్మీ డబ్బులు పెట్టి అయితే మమ్మీ బేసిక్గా ఇద్దరికి కనెక్టెడే నేను మమ్మీ ఊరికెళ్తే నేను ఏడుస్తా డాడీ ఊరికెళ్తే ఏడుస్తా అంటే ఎందుకో అంతే వాళ్ళు లేకపోతే బతకలేనేమో అనిపిస్తుంది ఒకసారి. నిజంగా సూపర్ చెప్పావు రోహన్, యు ఆర్ బ్రిలియంట్. సో నా ఆదిత్య గారు, మీరు ద మెయిన్ పర్సన్ ఆఫ్ దిస్ ఎంటైర్ సిరీస్. సో వాట్ డూ యూ హ్యావ్ టు సే? టు బి ఫ్రాంక్, ఇప్పుడు ఇంత రాసినా ఇంత చేసినా కూడా ఐ స్టిల్ గో మై మమ్ కమ్ అండ్ గివ్ వాటర్. అదైతే ఇప్పటికి బికాస్ యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ ఫిజికలీ ఫిట్ దే గాట్ యూస్ టు దిస్. ఇప్పుడు నిజంగా మా అమ్మ దగ్గరికి మేము పని చేయకంత నేను చేస్తా అంటే మా అమ్మ తీసుకోలేదు. అండ్ నాట్ ఓన్లీ మై మదర్, ఆల్ ద మదర్స్ వాళ్ళ ఆ కల్చర్కి అడాప్ట్ అయి ఉన్నారు. ఇప్పుడు దాంట్లోకి వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి లేదు డాడీ నువ్వు ఇద్దరు ఈక్వల్గా వర్క్ చేయాలా లేకుంటే మేమందరం ఈక్వల్గా వర్క్ చేస్తామంటే వాళ్ళు అడ్జస్ట్ కాలేరు. ఫస్ట్ వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. సో యాజ్ లాంగ్ యాజ్ మై మమ్ ఈస్ కంప్లీట్లీ ఫిజికలీ ఫిట్ ఐ ఫీల్ దట్ let her enjoy the way how she is. Okay. And I prefer that. And I want it to be that. When no, as long as they don't complain also. As long as some stuff that I intentionally do. I love, I don't have much rapport with my father because that's how we grown up. But I respect and love him. With my mom especially, చిన్న ఎంతో కొంచెం లిబర్టీ ఉంది మా అమ్మతో. అది బాగుంటుంది నాకు టీజ్ చేసుకోవడం. మా అమ్మ ఇరిటేట్ అవుతుంటుంది, మా అమ్మ కూడా అది నచ్చుతుంది. మేము ఎప్పుడో ఒకసారి ఇంటికి పోతాం, మంత్లీ వన్ టైం 2 టైం పోతాం. సో నాకు కూడా మంచిగా అనిపిస్తుంది. ఇరిటేట్ అవుతున్నా కూడా దాంట్లో ఒక క్యూట్నెస్ ఉంటుంది. బేసికలీ ఐ అబ్సల్యూట్లీ లవ్ ఇట్. చాలా తక్కువ సార్లు మనకి చూసే ఛాన్స్ వస్తుంది. సో ఐఎమ్ స్టిల్ దట్ వే. మదర్ ఇస్ మదర్ అండ్ ఫాదర్స్ ఆర్ లైక్ వాళ్ళు లేకపోతే మనకు అసలు ఒక క్షణం కూడా గడవదని నా మీనింగ్. మనల్ని ఇంటెలెక్చువల్గా స్టిమ్యులేట్ చేస్తారు, ఇమోషనల్గా స్టిమ్యులేట్ చేస్తుంది మదర్, ఇంటెలెక్చువల్గా స్టిమ్యులేట్ చేసే పేరెంట్స్. దిస్ రియలీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అండ్ యువర్ వెబ్ సిరీస్ షోస్ దట్ ఫ్యామిలీ ఈజ్ అల్టిమేట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. మనం ఎన్ని కొట్టుకున్నా తిట్టుకున్నా కింద మీద పడి అరుచుకున్నా మనం అన్ని కలిసిపోతాం అందరం. వండర్ఫుల్. ఓకే, ఒక్క క్లోజింగ్ స్టేట్మెంట్ శివాజీ గారు, మీ డైరెక్టర్ గురించి, మీ 3 పిల్లల గురించి one word చెప్పండి. డైరెక్టరు ఒక మిరాకిల్ అండి. దాని తర్వాత ఈ పిల్లలందరూ కూడా దే ఆర్ బాన్ ఆర్టిస్ట్, అంతే సింపుల్. సూపర్. ఓకే, మీరు చెప్పండి ఆదిత్య. శివాజీ గారి గురించి one word and the one word all of a sudden I have to say quite a lot. Bigg Boss లో అయితే శివన్న బేసికలీ. సో ఆయన బిగ్ బాస్ ఇంట్లో ఉండి అందరు శివన్న అయిండు. ఇప్పుడు ఆయన ఇంటింటికి పోయి శేఖర్ అయిండు. వావ్. ఇంట్లో ఉండే శివన్న, ఇంటింటికి వెళ్ళి శేఖర్. ఈ 3 ఆణిముత్యాల గురించి చెప్పండి. I feel it's a great privilege and I really don't want to take much credit in fact. Like నేను 7 days కూడా కరెక్ట్ కాదు. People when people are keep appreciating me, I feel that especially this fellow, it's absolutely his success. మనం మంచి క్యారెక్టర్ ఇచ్చినంత వరకే క్రెడిట్ తీసుకోవాలనుకుంటున్నాను నేను. దాని తర్వాత ఏదైతే ఉందో ఇట్స్ అబ్సల్యూట్లీ హిస్ పర్ఫార్మెన్స్. అండ్ మౌలి ఈజ్ ఆల్వేస్ ఇట్స్ అ డిఫరెంట్ బాండింగ్ దట్ ఐ హ్యావ్ బికాజ్ మౌలికి నేను ఫ్యాన్ ఇప్పటికీ ఫ్యానే. సో ఎందుకంటే ఆ ఇన్స్టాగ్రామ్ ఫాలో చేసి నేను మొన్న పంపించుకొని మాట్లాడుకుని అరే ఈడెప్పుడు భలే ఉన్నాడు. I did felt when I met him. I did told him, నేను తనకు చెప్పిన నేను మస్తు ఫాలో అవుతాను ఇది అది అని చెప్పి. He is absolutely beautiful అంటే I love working with him more and more. And that girl, her expressions అంటే నాకు I see in her a different way and I think she'll go heights and it's privilege for me to work with you. I always feel that. Okay. Now it's a chance for the 3. 3 చెప్పండి శివాజీ గారి గురించి. పెద్దోళ్ళు పెద్దోళ్ళు. వెరీ డౌన్ టు ఎర్త్ అండి, వెరీ డౌన్ టు ఎర్త్, హంబుల్. శివాజీ గారా? వెరీ డౌన్ టు ఎర్త్,
అగ్రెసివ్ ఆయన, మీకు ఏం తెలుసు ఆయన మీద? మీరు ఒకవైపే చూశారు, ఇంకో వైపు చూడలేదు. చూడాలనుకోవట్లేదు. అనుకోలేదు. అలా ఇప్పుడు చూపించాలని కూడా అనుకోలేదు. అనుకోలేదా? ఓకే ఫైన్, ఆల్ రైట్. చెప్పండి మౌలి. వెరీ డౌన్ టు ఎర్త్, హంబుల్ అండి. అసలు మేము అసలు చాలా కొత్త యాక్టర్స్, అసలు ఆయన చాలా సీనియర్ యాక్టర్. ఆయన అసలు అలా ఏం లేకుండా చాలా కలిసిపోయి చాలా ఫన్గా సెట్లో చాలా కంఫర్టబుల్ చేస్తారు మా అందరినీ. రియల్లీ లవ్ దట్. డైరెక్టర్ గురించి అయితే చెప్పక్కర్లేదండి, నిజంగా అసలు ఎంత నేను పెద్ద ఫ్యాన్ అండి. నేను ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా సరిపోదు, ఎందుకంటే ఒక సినిమా వర్క్ అవ్వాలంటే మంచిగా రావాలంటే ఐఫోన్ గిఫ్ట్ ఇచ్చింది నాకు. వావ్, సూపర్ మౌలి, సో నైస్. అయితే నేను లేదు ఇంకంతగా. సార్ అది కాదు సార్, మీ చెల్లి మీ తమ్ముడు గురించి చెప్పు. తిను వెరీ టాలెంటెడ్ అండి. అసలు మా ఇద్దరితో ఆడేసుకుంటారు ఊరికే 50 వస్తాయా? సెట్లో ఇద్దరిని ఆడేసుకుంటారు. అసలు వీడైతే బాగున్న యాక్టర్, అసలు చెప్పక్కర్లే. అంతే, వీడి నుంచి చాలా నేర్చుకున్నాను. వీడు ఎంత మంచిగా అబ్జర్వ్ చేస్తాడంటే మిమ్మల్ని లిమిటెడ్ చేస్తాడు, ఇంటర్వ్యూ తర్వాత మిమ్మల్ని లిమిటెడ్ చేస్తాడు, చేసేస్తాడు. మీకు ఇంకా ఇప్పటికీ స్కాన్ వాడికి చలి పుడుతుంది పాపం. క్లోజ్ చేద్దాం. ఆదిత్య, రోహన్ ప్లీజ్ డోంట్ డు దట్, ఓకే ప్లీజ్. నన్ను మాత్రం చేయండి. చెస్లో నన్ను ర్యాగింగ్ చేసేవాడు, నన్ను లిమిటెడ్ చేసి, ఆదిత్య లిమిటెడ్ చేసి. అందరినీ. నౌ యువర్ టర్న్. యా, శివన్న అయితే మా డాడీ, మా శివన్న. అది వర్డ్స్ ఇంకా మీకు మీరు ఇస్తే రాసుకుంటూ కూర్చుంటే అడిషనల్ చెప్పక వన్ వర్డ్ ఇస్ సో హార్డ్. చెప్పాలి అంటే శివన్న అండ్ డాడీ అనొచ్చు నేను. అండ్ డైరెక్టర్ గురించి అయితే ఇంకా దిస్ ఇస్ నా లక్, దిస్ ఇస్ మై లక్ టు వర్క్ అనొచ్చు. అంత నేను చెప్పలేదు, నాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి రావట్లేదు. వాట్ అబౌట్ యువర్ బ్రదర్స్? మౌలి, రోహన్, యా బాగా అంటే చాలా అంటే ఇంత ఎంజాయ్ చేస్తా అని అనుకోలేదు నేను. అయిపోతే షూట్ అనుకున్నా కానీ ఇంత ఎంజాయ్ చేసి ఆఫ్టర్ షూట్ కూడా మేము ఇంత కలుస్తాం, ఇంత మంచి ర్యాప్ బిల్డ్ అయిపోతుందని నేను అనుకోలేదు. యా, నా రియల్ లైఫ్కి అంటే నాకు ఫ్రెండ్స్ ఫర్ లైఫ్, ఫ్రెండ్స్ కూడా అనలేము, ఎందుకంటే నా లైఫ్లో అంత కనెక్టెడ్ బ్రదర్స్ లేరు నాకు. మేబీ నాకు చాలా కనెక్టెడ్ బ్రదర్స్ అంటే వీళ్ళు అనొచ్చు, మై రియల్ లైఫ్ బ్రదర్స్. ఫైనల్ వర్డ్ ఫ్రమ్ ద మోస్ట్ హ్యాపెనింగ్ స్టార్ మిస్టర్ రోహన్. అదే శివాజీ గారి గురించి చెప్పాలంటే బిగ్ బాస్ పెట్టిన పేరే చాణక్య మాస్టర్ మైండ్. ఓకే, ఇంకా ఏం చెప్పను, 180 వర్డ్స్ కూడా సరిపో. 180 వర్డ్స్ వాడికి ఏదైనా ఎస్సే ఉంటుంది క్లాస్ లో. 180 వర్డ్స్ అందుకే చెప్తున్నాడు. ఓకే, ఆదిత్య గురించి చెప్పాలంటే ఏం చెప్పాలో అర్థం కావట్లే. సరే, శివాజీ గారు చెప్పినట్టే సూపర్ రైటర్, బాన్ రైటర్. నువ్వు బాన్ యాక్టర్ లాగా అంతే. ఇంకా అక్క గురించి చెప్పేసి ఎక్స్ప్రెషన్ క్వీన్. ఓకే, అన్న దగ్గర నుంచి చాలా కాంపిటేటివ్ నేర్చుకున్నా. సో మిక్కీ మౌస్ అనొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇట్ ఈస్ వండర్ఫుల్ టాకింగ్ టు యూ ఆల్. ఐ ఎంజాయ్డ్ ఎవ్రీ బిట్ ఆఫ్ ఇట్. అండ్ మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి, ఏంటి అంటే నేను మళ్ళీ వెబ్ సిరీస్ చూడబోతున్నాను. చూడలేదు, ఇద్దరం కలిసి చూద్దామని. సూపర్. అండ్ రెండో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు దీన్ని థియేటర్లో రిలీజ్ చేయాలి, అది మీ బాధ్యత. ఎవరికైతే ఓటీటీలు లేవో చాలా మంది థియేటర్లో చూడాలనుకుంటున్నారు. ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ఈవెన్ ఈటీవీ టు రిలీజ్ ఇట్ ఇన్ థియేటర్స్. ఈటీవీ వెన్ మీదే బాధ్యత. షూర్ తప్పకుండా. అంతే కదండి శివాజీ గారు, ఏమంటారు? థియేటర్లో రిలీజ్ అవ్వాలి కదా. అంతే, అవుతుంది అండి పక్కా. చాలా మంది అసలు విలేజ్ మా ఊర్లో ఉన్న వాళ్ళు అసలు చూడలేకపోతున్నారు. ఓటీటీ యాప్ ఎలా వాడాలో తెలియదు, వాళ్ళు చూడాలని డబ్బులు కట్టగలరు, అయినా కూడా వాళ్ళకి వాడడం తెలియక చూడలేకపోతున్నారు అనేది. థ్యాంక్ యూ సో మచ్. లెట్ us click a picture. మీతో ఫోటో దిగే అవకాశం కల్పిస్తాను. నేనే